మిత్రులారా, శుభ సాయంకాలం. ఈ రంగుల పండుగ సందర్భంగా మీ అందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. నిజానికి టాగోర్ గురించి మాట్లాడవలసింది వైశాఖ మాసంలో. ఆయన మే 7వ తారీఖున పుట్టాడు కాబట్టి ఆ రోజు మాట్లాడుకోవాలి. కానీ టాగోర్ జీవితంలో చాలా అత్యధికంగా ప్రేమించిన ఋతువుల్లో వర్ష ఋతువు ఎలానూ ఉంటుంది. ఈ పాల్గొన మాసం నుంచి వైశాఖ మాసం దాకా తిలక్ అంటాడే శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పు అంటాడు. ముఖ్యంగా పాల్గొన మాసం మాఘమాసం నుంచి చైత్రమాసానికి మధ్యలో ఒక నెమ్మదిగా ఒక అందమైన రంగుల వంతెన కడుతూ వెళ్తుంది. మాఘమాసపు ఆ శుష్క ఒక్క ఆకు కూడా లేనటువంటి బోసిపోయిన కొమ్మలతో ఉండే పూర్తిగా ఆకులు రాల్చేసినటువంటి అడవి చైత్రానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఆకుపచ్చగా మారే ఈ రెండు ప్రపంచాల మధ్య పాల్గొన మాసం చాలా అందమైనటువంటి రంగుల వంతెన. ముఖ్యంగా ఈ పాల్గొన పూర్ణిమ, ఈ హోళికా పూర్ణిమ, ఈ కామదహనోత్సవ పూర్ణిమ, ఇది చాలా చాలా అందమైనటువంటి మలుపు అన్నమాట. ఇక్కడి నుంచి వసంత మాసం తాలూకు, వసంత ఋతువు తాలూకు అందం చూడాలనుకున్న వాళ్ళు సాధారణంగా అందరూ వసంతం అంటే ఉగాదితో మొదలై చైత్రమాసం గురించి మాట్లాడతారు. కానీ నాకేమనిపిస్తుందంటే వసంతం తాలూకు అందం అంతా కూడా ఈ రోజు నుంచి మొదలై ఉగాది దాకా ఈ 2 వారాల్లోనూ వసంత ఋతువు తాలూకు అందమంతా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు క్షణం అన్నమాట. రోజులు కూడా కాదు, గంటలు కూడా కాదు, క్షణం అందాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. మళ్ళా ఇలాంటి అద్భుతమైనటువంటి కాలం ఏడాదిలో తిరిగి మళ్ళా భాద్రపద పూర్ణిమ నుంచి భాద్రపద అమావాస్య కంటే శరన్నవరాత్రులు మొదలయ్యేదాకా ఆ 15 రోజులు కూడా ఇంత అద్భుతమైన కాలం. ఈ కాలం అంతానేమో చెట్లు చిగురుస్తాయి, ఆ కాలమంతా రెల్లు వికసిస్తుంది. ఆ 2 వారాలు మళ్ళా అటువంటి ఒక అపురూపమైన కాలం. అది వర్షాకాలానికి శరత్కాలానికి మధ్యలో ఆ 2 వారాలు ఒక అందమైన వంతెన, అదొక తెల్లటి వంతెన. ఇదేమో రంగురంగుల వంతెన. అందుకని ఆయన టాగోర్ రాసిన గీతాల్లో చాలా పాటలు పాల్గొన మాసంలో రాశాడు. ఆయన ఆ పాల్గొన మాస గీతాలు, ఆయన పాల్గొనలో రాసిన గీతాల తాలూకు ఆ టోన్ కానీ ఆ మూడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానిలోనే ఒక ఒక సునాదభరితమైనటువంటి సంగీతంతో పాటు ఒక వర్ణమయ జీవితం, ఒక వర్ణమయ ప్రపంచం అంతా కూడా గీతాల్లో కనిపిస్తుంది. అందుకని ఈరోజు ఈ రంగుల పండుగ సందర్భంగా ఏ కవిని తలుచుకుందామా నాకు అనిపించినప్పుడు టాగోర్ను తలుచుకుందామని అనిపించింది. సాధారణంగా టాగోర్ అంటే మన 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 సమాజంలోనే, మన సాహిత్య ప్రపంచంలోనే, సాహిత్య సమాజంలోనే కవిత్వం చదువుకోవడం గురించి, కవిత్వం గురించి మాట్లాడుకోవడం గురించి చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయని అనుకుంటాను నేను. నా చిన్నప్పుడు నేను రాజమండ్రి రోజుల దాకా కూడా నాకు టాగోర్ చాలా పుస్తకాలు లభ్యంగా ఉండేవి. ఆయన తాలూకు కవిత్వం కానీ, కథలు కానీ, నవలలు కానీ, వ్యాసాలు కానీ, ముఖ్యంగా ఆయన వ్యాసాలు చాలా అరుదైన వ్యాసాలు, సాహిత్య జగత్తు, కావ్య జగత్తు అని 2 వ్యాసాలు రాజమండ్రిలో మహీధర జగన్మోహన్ రావు గారి విశ్వ సాహిత్యమాల వాళ్ళు ప్రచురించారు. ఆ 2 సంపుటాలకి ఒకదానికి మధురామత సత్యనారాయణ శాస్త్రి గారితో, ఒకదానికి శరభయ్య గారితో ముందు మాటలు రాయించారు. చాలా అపూర్వమైన పుస్తకాలు అసలు అవి. ఇంకోటి ఏమిటంటే ఆ వ్యాసాలు ఇంగ్లీష్ నుంచి అనువదించినవి కావు. అనువదించిన వారు ఎవరో నేరుగా బెంగాలీ నుంచి అనువదించారు. కొన్ని వ్యాసాలు మనకి ఇంగ్లీష్లో లభ్యంగా దొరకవు. అటువంటి పుస్తకాలు, అటువంటి సాహిత్యం ఈరోజు నేనెక్కడ టాగోర్ గురించినటువంటి ఎక్కువ ఎవరైనా మాట్లాడితే గీతాంజలి గురించి మాట్లాడతారు. గీతాంజలి అనువాదాలు అయితే కనీసం ఏడాది ఒక అనువాదమైనా తెలుగులో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. మంచిది, అది సంతోషించదగ్గ విషయమే. కానీ గీతాంజలితో పాటు టాగోర్ చేసుకున్న ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ పుస్తకాల తాలూకు అనువాదాలు, ఇదిగో ఒక పుస్తకం చలంగారి సమగ్ర సాహిత్యంలో భాగంగా చలంగారు చేసినటువంటి టాగోర్ తాలూకు గీతాంజలి కాక తక్కిన టాగోరే చేసుకున్న ఇంగ్లీష్ అనువాదాల తాలూకు తెలుగు అనువాదాలు, చలంగారి అనువాదాలు మనకిక్కడ లభ్యంగా ఉన్నప్పటికీ
నేనైతే ఈ మధ్య ఒక వారం 10 రోజుల కిందట రేఖాజ్యోతి గారు ఆమె వాల్ మీద ఆ, ఒక్క పోయం ఒకటి ఆమె ఆ, ఈ ఉత్తరం నుంచి కానుక నుంచి ఒక్క పోయం ఆమె తన వాల్ మీద, అది కూడా ఒక 5-6 ఏళ్ల కింద షేర్ చేసింది, తిరిగి మళ్ళీ షేర్ చేశారు, చూశాను నేను. కానీ ఈ ఈ వనమాలి కానీ, ఫలసేకరణ కానీ, ఉత్తరణ కానీ, ఫ్యూజిటివ్ కానీ, కానుక కానీ, ఈ ఈ కావ్యాల గురించి కానీ, కవిత్వం గురించి కానీ ఎవరు ఎక్కడ వాళ్ళు తలుచుకోవడం కానీ, మాట్లాడడం కానీ, షేర్ చేసుకోవడం కానీ, లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నప్పుడు ఈ కవిత ఏదైనా పంచుకోవడం కానీ ఇదేది నేను గమనించడం లేదు. ఠాగూరేనే కాదు, అసలు కవిత్వం అంటే కవిత్వం తాలూకు ప్రయోజనం అని మనం భావిస్తున్నది, కవిత్వాన్ని మనం సమీపిస్తున్నటువంటిది మనకు తెలియకుండానే మనలో చాలా మార్పు వచ్చింది. కవిత్వం అనేది మనకి ఒక గొంతునిచ్చేది, మన లైఫ్ ఎఫర్మింగ్ వాయిస్గా ఉండేది, అట్లానే మనని విముక్తి పరిచేది అనుకున్నప్పుడు ఎక్కువ దాని సామాజిక పార్శ్వం పట్ల మనకున్న దృష్టి, అంటే మనని సామాజికంగా విముక్తి పరిచేదిగా మన కవిత్వాన్ని చూస్తున్నట్లుగా ముందు మనని మనుషులుగా, ఆత్మికంగా, మానసికంగా మనని విడుదల చేసే శక్తి లేదా మన బలపరిచే శక్తి, మనకు ఒక జీవన ప్రదానం చేయగలిగే శక్తి కవిత్వం అనేది మనం తరచూ దాన్ని గమనించట్లేదా నాకు అనుమానం కలుగుతుంది. నాకేమనిపిస్తుంది, అన్నిటికన్నా కూడా ముందు కవిత్వమే కాదు, కవిత్వం కానీ, సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, నాటకం కానీ, లేదా అసలు ప్రకృతి, ఇవన్నీ కూడా వాటి వాటి ప్యూరెస్ట్ ఫామ్లో, నిర్మలమైన రూపంలో వాటిని ఆరాధించేవాళ్ళు, వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళు నెమ్మదిగా కనుమరుగైపోతున్నారు. వాటి తాలూకు వేరే రూపాల్లో, ఉదాహరణకి కవిత్వం ఉందనుకోండి, సినిమా పాటల రూపంలో కవిత్వం చాలా విస్తారంగా లభ్యమవుతుంది. కాబట్టి ఆ పాటలు, సినిమా పాట ఏమిటంటే చాలా చక్కటి ఒక అకంప్లిష్డ్ మ్యూజిక్ మాస్టర్ ఒక ఆయన దానికి ట్యూన్ కట్టి ఉంటాడు. కాబట్టి దాదాపుగా అవి ఆ సినిమా పాటలే మన తాలూకు కవిత్వ అవసరాలని తీర్చేవిగా, ఒక వెన్నెల రాత్రి, లేదా ఒక వసంతకాలపు ప్రభాతం, లేదా ఒక హేమంతకాలపు తెలిమంచు జాము, ఇట్లాంటి సందర్భాల్లో, లేదా ఒక నది ఒడ్డున, లేదా ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక మిత్రుడికి వీడ్కోలిసిన సందర్భం, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా దాదాపుగా సినిమా పాటలు, ఇప్పుడు పాటలనే కాదు, పాత హిందీ సినిమా పాటలు, ఇవి మనకి ఆ సమయానికి మన తాలూకు ఆ ఎక్స్ప్రెషన్ని మన మనసులో, మన గుండె గొంతుకులో కొట్లాడుతూ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఆ సినిమా పాట కంటే సమయానికి రావడంతో మనం తృప్తి చెందుతున్నాం. అట్లానే ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతిని చూడాలి, ఎప్పుడో మనం వీకెండ్స్కి ఒక అడవి దగ్గరకో, లేదా ఒక నది ఒడ్డుకో, ఎక్కడికో వెళ్ళి మన ఫ్రెండ్స్తో వెళ్ళి 2 రోజులు ఎంజాయ్ చేసి వచ్చామని అనుకుంటున్నాం మనం, అట్లా ఆ రకంగా తీరిపోతుంది. ఇక నాటకం అయితే నాకు తెలియదు, నాటకం ఏదైనా ఎక్కడైనా నాటకం అంటే మళ్ళీ అదే చెప్తున్నాను, నాటకం అంటే ఒక సోషల్ ప్రొటెస్ట్ అని చెప్పేది, లేదా జీవితం చాలా దుర్భరంగా ఉందని చెప్పేది, లేదా ప్రయోగాత్మకంగా చెప్పేది కాకుండా ఒక మ్యూజికల్ ప్లే. అంటే మన దగ్గర సంగీత రూపకాలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవన్నీ చాలా ట్రెడిషనల్గా, ఆ యక్షగానాలు కానీ, ఆ సంగీత రూపకాలు కానీ, అవి ఒక పౌరాణికమైనటువంటి థీమ్స్ తోటి, ఆ పాటలతోటి, అది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అలా కాకుండా క్రియేటివ్గా నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా, మన సున్నితమైన పార్శ్వాలు ఎక్స్ప్రెస్ చేసుకునే విధంగా సంగీతం ఉందా, లేదా ఎవరన్నా సంగీతం అంటే కూడా సినిమా సంగీతం కాక, ఇప్పుడు పూర్వం దాదాపుగా 60లో 70లో 80ల దాకా కూడా రేడియోలో లలిత సంగీతం వచ్చేది. ఆ లలిత సంగీతం బాలాంతపు రజనీకాంతరావు గారు యథార్థానికి ఆయన లలిత సంగీతానికి ఇచ్చినటువంటి ఆయన ప్రాణం పోసిన తర్వాత అది సినిమా సంగీతానికి స్ఫూర్తి అయ్యింది. ప్రసిద్ధి చెందిన సినిమా కవులు కానీ, సినిమా సంగీతకారులు కానీ రజనీకాంతరావు గారికి రుణపడి ఉన్నామని చెప్పుకున్నారు. రజనీకాంతరావు గారు తన స్ఫూర్తి అంతా కూడా రవీంద్ర సంగీతాన్ని తీసుకున్నాడు. రవీంద్ర సంగీత లాగా ఒక రజనీ సంగీతం, అది లలిత సంగీతం లాగా నిర్మించాలని ప్రయత్నం చేశాడు ఆయన. అటువంటిది లేదు ఇప్పుడు మన దగ్గర. టెలివిజన్ ఛానళ్ళు ఉన్నాయి, కానీ టెలివిజన్ ఛానల్లో ఉండేవి వేరే కార్యక్రమాలు, మళ్ళీ తిరిగి సినిమా పాటలు పాడుకునే కార్యక్రమాలే ఉంటాయి. అక్కడ పిల్లలతో కూడా సినిమా పాటలే పాడిస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైనా తమ హృదయంలో, ఎవరో చాలా కొద్ది మంది, నాకు ఇప్పుడు ఈనాటి తరంలో నాకు నందకిషోర్ కనబడుతున్నాడు. అట్లాగా ఒక ఏటి ఒడ్డుకు వెళితే, లేదా ఒక తోటలోకి వెళితే, లేదా ఒక వికసించిన పువ్వును చూస్తే, లేదా బడికి వెళుతున్న పిల్లల్ని చూస్తే ఒక పాట కట్టి, ఒక పాట పాడుకుని, ఆ పాట పాడుకుంటూ తన్మయం చెందేటటువంటి ఒక ట్రైబ్, ఒక స్పీషీస్, ఒక జాతి అంతా అట్లా చేయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ
ఈ ఈ ఇటువంటి వాటన్నిటికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మనిషి, ఒక టవరింగ్ పర్సనాలిటీ అంటూ ఎవరైనా ఉంటే అది ఠాగూర్ అని నాకు అనిపిస్తాడు. మనకి తెలుగులో వచ్చిన ఒక దురదృష్టం ఏమిటంటే, మన తెలుగు సాహిత్య అభిరుచిని, సాహిత్య సంప్రదాయాన్ని నిర్ణయించేటటువంటి మన ఫోర్ ఫాదర్స్, ఉదాహరణ శ్రీశ్రీ ఉన్నాడు అనుకోండి, ఆయన గీతాంజలి కన్నా వాడే వీడు గొప్పదండం. అది సమస్య ఏమిటంటే, శ్రీశ్రీ కన్నా ఠాగూర్ కనీసం 2 జనరేషన్స్ ముందు వాడు. ఠాగూర్ పుట్టింది 1861లో, శ్రీశ్రీ పుట్టింది 1910లో. శ్రీశ్రీ ఠాగూర్తో పోటీ పడడమే అసలు పొరపాటు, ఆ రకమైన ఆలోచించేయడమే పొరపాటు. దానివల్ల ఏం జరిగిందంటే, తదనంతర తెలుగు సాహిత్యంలో ఠాగూర్ గురించి మాట్లాడుకునే వాళ్ళు కాలం కన్నా వెనకబడి ఉన్నవాళ్ళను, లేదా వాళ్ళు చాలా రొమాంటిక్ ఏదో భావకవిత్యుగంలో ఉన్నవాళ్ళను, ఇటువంటి ఒక ఒక పొరపాటు అభిప్రాయం అనమాట. మన తెలుగు సాహిత్య చరిత్ర, కవిత్వ చరిత్ర చదువుకునేటప్పుడు ఏదో భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవం, ఇట్లా మనం చదువు, దిగంబర కవిత్వం. అసలు ఈ నెరేటివ్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కవిత్వ చరిత్ర వేరు, కవిత్వం వేరు. కవిత్వం చరిత్ర ప్రకారం లేదా ఆ ఉద్యమాల ప్రకారం మనం చదువుకోం. కవిత్వం అప్రయత్నంగా చదువుకుంటాం. నాకు తెలిసి ఒక సామాజిక అసమ్మతి కవిత్వం, చాలా బలమైన కవిత్వం రాసే ఒక కవి ఒక సాయంకాలం పూట వాళ్ళ బృందంలో వాళ్ళంతా కూర్చుని గడుపుతున్నప్పుడు నన్ను కూడా కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన అందరూ ఏదైనా పాట పాడమని అడిగారు. పాట పాడమంటే పద్యాలు పాడతా అన్నాడు ఆయన. ఏం పద్యం పాడతారంటే, ఆయన కుంతి కుమారి పద్యాలు పాడడం మొదలుపెట్టాడు. కరుణశ్రీ. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఒక చాలా సంతోషకరమైన సమయం వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా పాడుకుందాం అనుకున్నప్పుడు ఆయనకి సోషల్ ప్రొటెస్ట్ పోయిటరీ గుర్తురాలా, అప్పుడు ఆయన కుంతి కుమారి గుర్తొచ్చింది ఆయనకి. కాబట్టి మనకి ఒక మానసిక అవసరం ఉంటుంది. కవిత్వం అనేది యుగాలతోటి, ఉద్యమాలతోటి సంబంధించింది కాదు. ముందది మన హృదయ సంబంధి, మన మనసుని శుభ్రపరిచేది, మన మనసుని ఊరటపరిచేది, స్వస్థపరిచేది, మనకి రెక్కలిచ్చేది. దానికి కాలంతో సంబంధం ఏముంది? ఈరోజు నేను ఎప్పుడో 2500 ఏళ్ల కిందట ప్రాచీన గ్రీసులో కవిత్వం చెప్పినటువంటి తొలి కవయిత్రి షాఫో తాలూకు కవిత్వం ఫ్రాగ్మెంట్స్, శకలాలు, ముక్కలు మాత్రమే దొరికాయి. ఆ ముక్కలు చదువుతున్నా కూడా నాకు అపారమైనటువంటి ఒళ్ళు పొలికిస్తూ ఉంటుంది. ఆమె అందంట, ఆమె ఒక వాక్యం, జగత్ప్రసిద్ధమైన వాక్యం ఉంటుంది షాఫోది. ఆమె ఏమందంటే, ఎప్పుడో ఎవరో ఏ కాలంలోనో మన గురించి తలుచుకుంటారో అని అందంట ఆమె. బాహుబలి అన్న మాటే కాదు, షాఫా కూడా ఈ మాట అంది. ఎప్పుడో ఎవరో ఎక్కడో మన గురించి తలుచుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి కవి అలా అనుకునే రాస్తాడు. అతను అనుకుని రాస్తాడు కాబట్టి అలా ఎవరు రాస్తారో ఆ కవిత్వం మిగులుతుంది. షాఫో 2500 ఏళ్ల కిందట రాసిన షాఫో ఎక్కడ? ఈ 2025లో ఈ పాల్గొన మాసం సాయంకాలం నేను ఆ గురించి ఎందుకు తలుచుకుంటున్నాను, ఆ వాక్యం ఎందుకు తలుచుకుంటున్నాను? కాబట్టి ఠాగూర్ అన్నటువంటి వాడు టేస్ట్కి, ట్రెండ్కి, ఫ్యాషన్కి అతీతమైన కవి అతను. ఆయన గీతాంజలిలో ఒక ఒక కవిత రాస్తాడు. హృదయం గడ్డ కట్టిపోయినప్పుడు నువ్వు నన్ను వచ్చి వర్షంలాగా తడిపోయి అంటాడు ఆయన. నాకు ఎప్పుడైనా నన్ను చాలా నిరాశ ఆవహించినప్పుడు, నిస్పృహ ఆవహించినప్పుడు, ముఖ్యంగా స్తబ్దత, ఒక స్తబ్దతలో చిక్కుకున్నప్పుడు నాకు ఠాగూర్ నుంచి ఒక్క వాక్యం, ఒక్క పేజీ, ఒక్క గీతం తీసినా కూడా నా మొత్తం ఛార్జ్ అయిపోతానన్నమాట. నేను ఒక వసంతకాలపు అడవిలో ప్రవేశించినట్టు ఠాగూర్ చూడడం మొదలు పెడితే. అటువంటి కవి అంత భాసమానమైనటువంటి భారతదేశాన్ని, 20వ శతాబ్దపు భారతదేశాన్ని, నాకు ఒకసారి రామకృష్ణారావు గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, వేళ తెలంగాణ గవర్నమెంట్లో ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఒకరోజు నాతో చెప్తున్నాడు, ఆయన ఒకప్పుడు సివిల్ సర్వీస్కి మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకు GNT అనే 3 అక్షరాలు చాలా ఇంపార్టెంట్గా ఉండేవి. GNT అంటే గాంధీ, నెహ్రూ, ఠాగూర్ అని. గాంధీ, నెహ్రూ, ఠాగూర్ తాలూకు దర్శనాల మీద రూపొందిన తరాలవి. ఇప్పుడు ఆ దర్శనాల్ని, ఆలోచనల్ని పూర్తిగా పక్కకు నెట్టడమే భారతదేశం తాలూకు నిర్మాణంగా భావించే కొత్త కాలం ఒకటి వచ్చిన స్థితిలో ఉన్నాం మనం. కానీ ఠాగూర్ ఈ రాజకీయాలకి, ఈ ఫ్యాషన్స్కి, ట్రెండ్స్కి అతీతమైనటువంటి కవి. ఆయన గురించి మాట్లాడుకోకపోతే ఆయన తలుచుకోవడం ఇంతకంటే ముఖ్యమైన కవి నాకు మరో కవి కనిపించింది. ఎందుకంటే ఠాగూర్ వల్ల నాకు భారతదేశం మొత్తం, ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు, శ్రీశ్రీ వల్ల నాకు 20వ శతాబ్దపు ప్రపంచమంతా పరిచయం అయింది. ఆయన వల్ల నాకు 20వ శతాబ్దపు ప్రపంచ కవిత్వం తాలూకు తీరుతులు అర్థమయ్యాయి. లేకపోతే నేను ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉండేది శ్రీశ్రీ ద్వారా నాకు లభించిన జ్ఞానాన్ని నేను తెలుసుకోవడానికి. అయితే శ్రీశ్రీ వల్ల నాకు 20వ శతాబ్దం బోధపడింది. ఇంకా ఠాగూర్ వల్ల నాకు 5000 ఏళ్ల భారతదేశం బోధపడింది.
పశ్చిమాలు బోధపడ్డాయి. ఠాగూరే లేకపోతే తూర్పు పడమరల మధ్య నాకు ఒక వంతెన కట్టి పెట్టే మనిషి ఎవరు ఉండేవారు కాదు. ఈ రెండు తూర్పు రుడ్యార్డ్ కిప్లింగ్ చెప్పినట్లుగా తూర్పు తూర్పే, పడమట పడమటే, అవి రెండు ఎప్పటికి కలుసుకోలేవనే మాటనే అందరిలాగా నేను కూడా నమ్ముతూ ఉండేవాడిని కాదు. తూర్పు పశ్చిమాలకి అతీతంగా మానవాళి ప్రపంచమంతా కూడా ఒకటిగా ఉంది అనే మాట ఎవరు చెప్పుండేవారు? జపాన్ నుంచి అర్జెంటీనా దాకా, పెరు నుంచి చైనా దాకా ఒక కలోజల్ ఫిగర్గా ఒక మహామానవుడు నడుచుకుంటూ వెళితే ఒక రాజాధిరాజుకి, ఒక ప్రవక్తకి, ఒక ఋషీశ్వరుడికి నిరాజనాలు పలికినట్లుగా ప్రపంచమంతా ఆయన నిరాజనం పలికింది, స్వాగతం పలికింది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన తాలూకు ఆయన వేసుకున్నటువంటి ఆ జుబ్బా మీద ఆయన కప్పుకున్న శాలువా తాలూకు ఆ ఆ అంచు, ఆ కొంగు ముట్టుకుంటే చాలు అనుకున్నట్లుగా రైల్వే స్టేషన్లో, ఓడరేవుల దగ్గర, సమావేశ మందిరాల దగ్గర ప్రపంచమంతా కూడా అట్లాగా ఆయన గురించి పరితపించింది. అటువంటి మానవుడు మరొక మానవుడు మనకి భారతీయ సాహిత్యంలో, మనకి తెలిసిన ఈ 5000 ఏళ్ల భారతీయ సాహిత్యంలో ప్రపంచం మొత్తాన్ని ఆ విధంగా ప్రభావితం చేయగలిగిన వాడు. కవిత్వం ద్వారా మాత్రమే కాదు, బై హిస్ పర్సనాలిటీ, బై హిస్ ప్రెజెన్స్ అంతగా ప్రభావితం చేసిన మానవుడు మరొక మానవుడు కనబడ్డు. శ్రీశ్రీ రాశాడు, ఈయనకి ఫోటోగ్రాఫీల మీద ఈయనకున్నంత పిచ్చి ఎవరికి లేదని. ఎందుకంటే శ్రీశ్రీ తాలూకు ఆయనకున్న చిన్న కొలబద్దలు, చిన్న ప్రపంచం, చిన్న తెలుగు ప్రపంచం మద్రాసులో కూర్చుని ఆయన ఠాగూర్ని అంచనా కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆయన తిరిగి ఊహించలేడు. ఆయన ఎంతటి మహామానవుడి గురించి అంత చిన్న మాటలు మాట్లాడాడు ఆయన. కోర్స్ దీనివల్ల నాకు శ్రీశ్రీ పట్ల గౌరవం పెరగలేదు, ఠాగూర్ పట్ల గౌరవం తగ్గలేదు. ఎవరి పట్ల నా అభిమానం, ఎవరికి నేను ఎంత రుణపడి ఉన్నానో ఆ రుణం లెక్కలు ఎప్పుడూ నాకు స్పష్టంగా ఉన్నాయి. ఒక దీనివల్ల ఆ జమా ఖర్చుల లెక్కలో ఏమీ తేడా రాలేదు. కానీ గమనించవలసింది ఏమిటంటే ఒక మహామానవుడు, మహాకవి, అటువంటి మహాకవి పూర్వం కన్నా ఇప్పుడు మనకు మరింత అందుబాటులో రావాల్సి ఉండే, కానీ ఆ సాహిత్యం మనం చాలా తక్కువ గమనిస్తూ ఉన్నాం. నా చాలా చిన్నతనంలో, చిన్నప్పుడు అంటే నా 8-9 ఏళ్ల వయసులో, ఇంకా 7-8 ఏళ్ల వయసులో నాకు చాలా మా ఇంట్లో ఏ పుస్తకాలు దొరికితే ఆ పుస్తకాలు చదివేవాడిని. అట్లాంటి రోజుల్లో నాకు ఒక చిన్న పుస్తకం దొరికింది. ఆ పుస్తకం పేరు పసిపిల్లల దరహాసం. అది ఠాగూర్ చిన్నపిల్లలకు రాసినటువంటి కథల తాలూకు తెలుగు అనువాదం అన్నమాట. ఆ పుస్తకం అడడానికి దొరకలేదు. కానీ తర్వాత రోజుల్లో కార్మిక స్వర్గంలో కళాప్రియుడు అని కేవి రమణారెడ్డి గారు చేసిన అనువాదం, దాన్నే మళ్ళీ రమణారెడ్డి గారు పద్మపూజ అని మరొక పేరు మీద అవే కథలు మళ్ళీ 2 అనువాదాలు, 2 శీర్షికలతో వచ్చిన ఒకే అనువాదం అన్నమాట రమణారెడ్డి గారు చేసి. అదొక ఆశ్చర్యం. గమనించవలసి ఏంటంటే రమణారెడ్డి అంత స్టాంచ్ కమ్యూనిస్టు, అంత స్టాంచ్ అభ్యుదయ విప్లవ భావాలు కలిగిన వాడు. ఆయన ఠాగూర్ని ఆరాధించడానికి, ఠాగూర్ చిన్నపిల్లలు రాసిన కథలు 2 సార్లు 2 పేర్లతో ఆ కథలు వెలువరించడానికి ఆయనకు అడ్డంకి లేకపోయింది. కానీ ఆ చిన్నప్పుడు రమణారెడ్డి గారు చక్కటి వాక్యాన్ని రాస్తాడు, చక్కటి అనువాదాలు. ఆ 2 పుస్తకాలు కూడా, అంటే పుస్తకాల పేర్లు 2 కానీ ఆ పుస్తకం ఒకటే. కానీ నా చిన్నప్పుడు ఆ పసిపిల్లల దరహాసమని ఆ చిన్నప్పుడు చదివిన ఆ కథలైతే అవి ఒక మనోజ్ఞ ప్రపంచాన్ని నాకు ఆ చిన్న వయసులోనే నాలో కలిగించాయన్నమాట. అందుకని ఒక ఆయన ఠాగూర్ తాలూకు నాటకాలు, రవీంద్రుడి నాటకాలు సాహిత్య అకాడమీ వాళ్ళు 2 సంపుటాలు వెలువరించారు. ఒక సంపుటానికి బెజవాడ గోపాలరెడ్డి గారు అనువాదం చేశారు, ఒక సంపుటానికి అబ్బూరు రామకృష్ణారావు గారు మరొక 2 అనువాదం చేశారు. ఈ రామకృష్ణారావు గారు చేసిన అనువాదం తాలూకు పుస్తకానికి ఒక ఆయన ప్రమదనాథ బిసి అని ఒక ఆయన చాలా పెద్ద సుదీర్ఘమైన ముందు మాట రాశాడు, చాలా అద్భుతమైన ముందు మాట అది. అందులో ఆయన ఏం రాశాడంటే ఠాగూర్కి ఒక మిత్ మేకింగ్ కెపాసిటీ ఉంది అని రాశాడు. ఆయన ఒక మాంత్రిక లోక నిర్మాత అనమాట. మన హృదయంలోనే చదువుతుంటే ఠాగూర్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏమిటంటే ఎంత వెల్లడి చేస్తాడో అంతగా కప్పిపుచ్చుతాడు కూడా. ఆ మిస్టీరియస్ ఒక అతిలోకమైనటువంటి అలౌకికమైనటువంటి, అంటే మ్యూజిక్ లాగా. మ్యూజిక్ మన సంగీతం వింటున్నప్పుడు మొత్తం వెల్లడి కాదు, మ్యూజిక్ మన లోపలికి తీసుకువెళ్తుంది. అట్లానే ఠాగూర్ తాలూకు కవిత్వంలో కూడా ఏమిటంటే ఎంత బయటికి తీసుకొస్తాడో, ఎంత తెలియపరుస్తాడో అంత లోపల కూడా తీసుకువెళ్తాడు. ఇది ఠాగూర్ చిన్నప్పటి నుంచి, ఆయన చిన్నప్పుడు ఒక మాట రాశాడు. ఆయన వాళ్ళ నాన్నగారితో పాటు హిమాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర గీత గోవిందం పుస్తకం ఉండేదట. గీత గోవిందం పుస్తకంలో ఇప్పుడున్నట్లుగా పల్లవి చరణాల తాలూకు ఆ విభాగం ఏమీ లేకుండా మొత్తం అంతా ఒకే కంటిన్యూస్ భాగంగా ఉన్న పుస్తకం అంట.
అప్పటికి ఆయన సంస్కృతం పూర్తిగా రాదు. ఠాగూర్ చిన్నపిల్లవాడు 11 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న కూడా వెళ్ళాడు హిమాలయాకి. ఆ పుస్తకం తిరిగేస్తూ ఉంటే ఒక చోట ఒక మాట ఒక మాట గుర్తుండిపోయింది. అదేమిటంటే నిభృత నికుంజ గృహం అనే మాట. ఆ నిభృత నికుంజ గృహం, ఆ నికుంజ గృహం, నిభృత నికుంజ గృహం, ఆ నికుంజ గృహం అంటే పొదరిల్లు. పొదరిల్లు అంటేనే కాదు కదా, ఆ నిభృత నికుంజ గృహం అనే మాట నా జీవితం అంతా నన్ను వెన్నాడుతుంది అని రాశాడు ఆయన. అంటే ఒక మాట ఎందుకు వెన్నాడుతుందంటే ఆ మాటలో ఎంత తెలుస్తుందో అంత తెలియకుండా కూడా ఉంది, అంత దాగి కూడా ఉంది. అందుకని చిన్నప్పటి నుంచి అతని కవిత్వంలో ఆయన మొట్టమొదటి ఏం చెప్తున్నా అంటే, నా కవిత్వంలో నేను ఒక అతిలో ఒక అలౌకిక ఈ ఈ ఈ లోకాన్ని ఈ లోకంలో ఉంటూనే ఈ లోకాన్ని దాటినటువంటి ఒక దిగంత రేఖను కూడా నా కవిత్వంలో తీసుకోవడం ప్రయత్నం చేస్తూ వచ్చాను అని అన్నాడు. అటువంటి కవిని చదవడం అనేది మన జీవితాల్లో మనకి ఎప్పటికప్పుడు మనల్ని మనం రెన్యూ చేసుకోవడం. ఎట్లా అయితే ఇప్పుడు మా ఇంటి ముందు కానుగ చెట్టు ఉంది. ఆ కానుగ చెట్టు పొద్దున్న తెల్లవారుజాము నేను చూస్తే, మార్నింగ్ వాక్ వెళ్ళి చూస్తే ఎంత పూల వాన పడింది ఆ కానుగ చెట్టు కింద. ఎవరు చూస్తారని, ఎవరి కోసం పుష్పించింది ఆ కానుగ, ఎందుకోసం అంత కానుగ పూల వాన అక్కడ కురిసి ఉంది. పొద్దున్న ఎవరో మున్సిపల్ స్వీపర్లు తుడిచేస్తారు, ఫైన్. కానీ కానుగ చెట్టు వాళ్ళ కోసం, అది కానుగ చెట్టు దాని స్వభావం, అది అట్లా వికసిస్తుంది. ఆ వసంతం రాగానే పూస్తుంది, విరబూస్తుంది, పూయడం కూడా విరబూస్తుంది, నిండుగా విరబూస్తుంది, వానలాగా ఆ పూత మొత్తం రాలుస్తుంది. అది నిజమైన సృజన తాలూకు నువ్వు నిజంగా సృజనకారుడవైతే, నీలో సృజన శక్తులు ఉంటే నువ్వు అట్లాగా వికసిస్తావు. అందుకనే ఠాగూర్ తాలూకు మొత్తం సాహిత్యం అంతా సంకలనం చేస్తే విశ్వభారతి వాళ్ళు 80 సంపుటాల సాహిత్యం తేలింది. ఎంత చదివి అందులో నేను చదివింది మొత్తం కలిపి దాంట్లో శతాంశం ఉండదు. ఆ శతాంశానికే నేను జీవితకాలం ఠాగూర్ ఆరాధకుడు అభిమాని కూడా కాదు, ఆరాధకుడిగా మారిపోయాను. ఠాగూర్ అనగానే నాకు నా ఒళ్ళంతా ఒక కొత్త సంతోషం, చైతన్యం కలుగుతాయి. ఇక ఆయన 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 2230 పాటలు రాశాడు ఆయన. మొత్తం కలిపి నేను ఆ పాటలన్నింటిలో అన్నీ కలిపి అన్ని రకరకాలుగా కలిపి చదివినవన్నీ చేసినా కూడా 10% కంటే 200-300 పాటల కంటే ఎక్కువ నేను చదివి ఉండను. అందులో ఆ 2200 కరెక్ట్ ఫిగర్ మీకు చెప్పాలంటే 2230 పాటలు. ఈ 2230 పాటలు కూడా బెంగాలీలో గీతావితాన్ అని చెప్పి సంకలనం చేశారు. ఇప్పుడు ఆన్లైన్లో గీతావితాన్ మొత్తం మీరు చూస్తే గీతావితాన్ మొత్తం ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఉండమే కాదు, ఆ పాటల్లో ఎవరెవరైతే ఆ పాటలకు ట్యూన్ చేశారో, ఎవరెవరు పాడారో వాటన్నిటి అవన్నీ కూడా అక్కడ వాళ్ళు పొందుపరిచారు. ఒక గీతం తీసుకుంటే ఆ గీతాన్ని ఎవరన్నా ఒక ప్రసిద్ధ రవీంద్ర సంగీత గాయకులు పాడి ఉంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఆ సౌండ్ ఫైల్ అక్కడ చూడవచ్చు అనమాట. అంత 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 ఒక జీవితకాలం మనం ఒక గీతావితాన్ని చదవడానికి ఒక జీవితం సరిపోతుంది. అంత అంత ఈరోజు అందుబాటులో ఉంది. కానీ మనం అంత సాహిత్యం అదంతా మనం బెంగాలీ నేర్చుకున్నప్పుడు చదవలేకపోయినా మనకి లభ్యమవుతున్న సాహిత్యం అని మనం చదవడం మొదలు పెట్టగలిగినట్లయితే, చదివినట్లయితే, అది మొట్టమొదటి ఏమిటంటే నేను ముందు చెప్పినట్లుగా అది మనలో ఒక 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 సౌకుమారిగా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కవిత్వం మనిషికి ఇవ్వగల గొప్ప కానుక ఏమిటంటే అది మనకొక సెన్సిబిలిటీని క్రియేట్ చేస్తుంది, లేదా మనలో ఉన్న సెన్సిబిలిటీకి మెరుగుపెడుతుంది. ముందు మనం మనుషులుగా మారుతాం. మన ఆత్మ అంటే పోనీ ఒక అలౌకికమైన పదం అనుకుందాం. మామూలు లౌకిక పదజాతంతో చెప్పాలి అంటే మన మనసుకి ఒక శిక్షణ ఇస్తుంది. అదొక ఈస్థెటిక్ ట్రైనింగ్ ఇస్తుంది అది. అందుకనే ఠాగూర్ జీవితం అంతా కూడా విద్య గురించి చేసిన ప్రయోగాలన్నింటిలో కూడా ఆయన ప్రధానంగా ఏం మాట్లాడుతూ వచ్చాడంటే చదువు ఫండమెంటల్గా ఒక ఈస్థెటిక్ ఎడ్యుకేషన్, ఒక ఈస్థెటిక్ బేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా ఎడ్యుకేషన్ కానే కాదని చెప్పాడు ఆయన. నిస్సారమైన చదువు, ఆ చదువు కానే కాదన్నాడు ఆయన. అందుకనే నేను ఇందాక చెప్పానే పసిపిల్లల దరహాసం కథల్లో మొట్టమొదటి కథలోనే పిల్లవాడు అమ్మమ్మ దగ్గర కూర్చుంటాడు. అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, అనగనగా ఒక రాజు, ఆ రాజు దగ్గరికి రెక్కల గుర్రం వచ్చింది అని అమ్మమ్మ కథ మొదలు పెడుతుంది. ఈలోపు బడిపంతులు వచ్చి 2 రెళ్ళు 4 అంటాడు. మరి ఈ 2 రెళ్ళు 4 అన్నటువంటి ఈ చదువు ఏది ఉందో, ఈ ప్రాపంచ దృక్పథం ఏముందో, ఈ మెటీరియలిస్టిక్ ఈ రేషనల్ వరల్డ్ ఏది ఉందో, ఇది ఎప్పటికప్పుడు
మన మన కోమల మానసిక మనోజ్ఞ ప్రపంచం మీద అది విరుచుకుపడుతూనే ఉంది. ఆ 2 రెళ్ళు 4 అవసరమే. 2 రెళ్ళు 4 అన్న జ్ఞానం లేకుండా మన బయట ప్రపంచంలో ఒక ఆటో ఎక్కడం మొదలు పెట్టినప్పుడు 2 రెళ్ళు 4 అన్న లెక్కతోటే సిటీ బస్ ఎక్కామంటే 2 రెళ్ళు 4 ప్రజోడ 2 రెళ్ళు 4 మనం జీవితం నడపవలసి ఉంటుంది. కానీ అది వ్యావహారిక జీవితం. 2 రెళ్ళు 4 అని ఎందుకు మనం 2 రెళ్ళు 4 అనేది గుర్తుపెట్టుకోవాలంటే, అంతకన్నా ఒక అపురూపమైన అలౌకిక మానసిక మనోజ్ఞ ప్రపంచాన్ని మనం కాపాడుకోవడం కోసం మాత్రమే మనం 2 రెళ్ళు 4 అనే ప్రపంచాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. 2 రెళ్ళు 4 అనే ప్రపంచమే మన దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఆల్, దట్స్ నాట్ ద అల్టిమేట్ ఆఫ్ ఆల్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా చూసినప్పుడు నాకైతే అసలు కొన్ని వారాల పాటు బైరాగి గురించి మాట్లాడుకున్నట్టు కొన్ని వారాల పాటు ఠాగూర్ గురించి, ఠాగూర్ సాహిత్యం గురించి మాట్లాడుకోవాలన్నంత, ఎందుకంటే అది ఏదో నేను మీకు చెప్తామని కాదు, ముందు నేను మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి, ఆ వంకర మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఒక కొత్త ప్రపంచంలోకి నేను తెలిసిన ప్రపంచం కొంత చదువు ఉండొచ్చు, కానీ ఆ వంకర ఇప్పుడు పూర్వం కన్నా ఇప్పుడు చాలా రిసోర్సెస్ అందుబాటులోకి వచ్చాయి. అవి చదవడం మొదలు పెడితే ఈ వంకన చదువుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. ఉదాహరణకి ఠాగూర్ తాలూకు జీవితం గురించి ఆయన రాసిన ఆయన జీవన స్మృతి అని ఆయన తాలూకు అనుభవాలు, తొలి అనుభవాలు ఒక పుస్తకం రాసుకున్నాడు. రెమినిసెన్సెస్ అని ఇంగ్లీష్లోకి అది అనువాదం అయ్యింది. అట్లానే రవీంద్ర వ్యాసావళి అని సాహిత్య అకాడమీ వాళ్ళు 2 సంపుటాలు తీసుకొచ్చారు. యథార్థానికి ఠాగూర్ని భారతదేశానికి చేరవేయడంలో సాహిత్య అకాడమీ చేసిన సేవ నిరుపమానం. ఇందాక చెప్పాను కదా, 2 సంపుటాలు నాటకాల్లాగా రవీంద్ర వ్యాసావళి 2 సంపుటాలు తీసుకొచ్చారు. అందులో మొదటి సంపుటం మల్లవరం విశ్వేశ్వరరావు గారు చేశారు, రాయపురాల సుబ్బారావు గారు చేశారు. మొదటి సంపుటం రాయపురాల సుబ్బారావు గారి అద్భుతమైన సంపుటం అనమాట. అందులో ఈ జీవన స్మృతాలు కొన్ని భాగాలు అందులో వేశారు. అది కాక రెమినిసెన్స్ అనే పుస్తకం కూడా మనకి ఈరోజు అందుబాటులో ఉంది. అందులో ఠాగూర్ తన గురించి రాసుకున్నాడు, తన బాల్యం గురించి, తను కవిగా మారడం గురించి, తన తొలి అనుభవాల గురించి చాలా విస్తారంగా రాసుకున్నాడు ఆయన. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన పుస్తకం రవీంద్రుడి పెద్ద కొడుకు పేరు రతీంద్రనాథ్ ఠాగూర్. ఆయన అంటే దాదాపుగా అతను ఒక 25 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఠాగూర్ చివరి రోజుల దాకా అతను తన తండ్రికి స్నేహితుడిగా, గైడ్గా, పర్సనల్ అసిస్టెంట్గా, ఒక కంపెనియన్గా ఉన్నాడు ఆయన. ఆ పిల్లవాడు తాలూకు భార్య ప్రతిమ. ఠాగూర్ తన పెద్ద కొడుకు రతీంద్రనాథ్ ఠాగూర్కి ఒక వితంతు వివాహం చేశాడు ఆయన. మొట్టమొదటి ఠాగూర్ల వంశంలోనే అది ఫస్ట్ విడో మ్యారేజ్. ప్రతిమ అన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ ప్రతిమ కూడా ఇద్దరు, రతీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిమ ఇద్దరు ఠాగూర్తో కలిసి వాళ్ళు తిరిగేవారు. ఠాగూర్ తాలూకు విదేశీ యాత్రలు వీళ్ళిద్దరూ కలిసి దగ్గరుండి చూసుకునేవారు. ఠాగూర్ పర్షియా, మధ్యప్రాచ్య దేశాలు వెళ్ళినప్పుడైతే ప్రతిమన కూడా వెళ్ళింది, రతీంద్రనాథ్ ఠాగూర్ వెళ్ళలేకపోయాడు. ఆ రతీంద్రనాథ్ ఠాగూర్ యాక్చువల్గా ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాడు ఆయన్ని. కవిగా, రచయితగా లేదా మ్యూజిషియన్గా కాదు. ఎందుకంటే ఈ పిల్లవాడు చదువుకునే రోజుల్లో ఠాగూర్ వ్యవసాయం మీద, తర్వాత సహకారం మీద అది మాట్లాడదాం, అవన్నీ ఆయన దృష్టి పెట్టినందువల్ల పిల్లవాడిని ఆ రకం అగ్రానమిస్ట్గా తీర్చిదిద్దాడు. ఆయన 1958లో ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ టైమ్ అని తన అనుభవాల పేరు మీద యాక్చువల్గా తన తండ్రి గురించి రాశాడు. చాలా అద్భుతమైన పుస్తకం, ఆర్కైవ్లో ఉంది, చూడండి. లేదా నేను రేపు పొద్దున్న దాన్ని షేర్ చేస్తాను, చూడండి. పెద్ద పుస్తకం కాదు అసలు. ఈ నాకు యథార్థానికి ఈ ఠాగూర్ రెమినిసెన్సెస్ చదివిన దాని వల్ల నాకు ఠాగూర్ గురించి తెలిసిన దానికన్నా కూడా ఠాగూర్ కొడుకు రాసిన పుస్తకం చదివాక ఠాగూర్ గురించి చాలా తెలుసు. ఎందుకంటే చాలాసార్లు తన గురించి తను చెప్పుకోవడానికి, ముఖ్యంగా ప్రపంచం తను ఎట్లా స్వాగతించిందో, ప్రపంచం మీద తను ఎట్లా ప్రభావం నెరపాడో అది ఠాగూర్ రాసుకోలేడు సహజంగానే. అది ఎవరు రాయాలి? ఇంకా ఠాగూర్ కొడుకు కన్నా నమ్మకస్తుడు, దగ్గర ఉన్నవాడు ఎవరు ఉంటారు? ఉదాహరణకి 1912లో ఠాగూర్ గీతాంజలి ఇంగ్లీషు అనువాదాలు తీసుకుని, ఆయన గీతాంజలి కోసం ఇంగ్లాండ్ వెళ్ళలేదు. ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి రోథెన్స్టన్ అని ఆయన మిత్రుడు ఠాగూర్కి. ఆ రోథెన్స్టన్ విలియం రోథెన్స్టన్కే ఠాగూర్ గీతాంజలి అంకితం చేశాడు. ఈ రోథెన్స్టైన్కి ఎయిడ్స్ మిత్రుడు.
ఈ రోదన్స్టైన్ ద్వారా ఎయిడ్స్ పరిచయం అయ్యాడు. సరే వీళ్ళు ఒకరోజు 6వ తారీఖు జూన్ 6 అనుకుంటా 1912 ఒకరోజు సాయంకాలం వాళ్ళు ఈ రోథెన్స్టైన్ ఇంట్లోనూ ఎక్కడో వీళ్ళు సమావేశమయ్యారు. అక్కడ ఎయిడ్స్ ఏం చేశాడంటే ఠాగూర్ తాలూకు పోయిటరీ జూలై 7 1912 రాత్రి ఆ ఎయిడ్స్ ఠాగూర్ తాలూకు ఇంగ్లీష్ అనువాదం, ఠాగూర్ చేస్తున్న ఇంగ్లీష్ అనువాదాలు ఇవి, గీతాంజలి చేస్తున్న అనువాదాలు ఇవి ఆయన వినిపించారు. ఆ రోజు ఆ మీటింగ్లో ఏర్పాటు చేసినటువంటి ఆ చిన్న సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరో తెలిసిన ఎజ్రా పౌండ్ ఉన్నాడు. మనం ఎజ్రా పౌండ్ని చదివాం, ఇలియట్ని చదివాం, దాంతో మనం ఆధునిక కవితలో ప్రవేశించామనుకుంటాం. ఎజ్రా పౌండ్ రావు సాయంకాలం ఉన్నాడు. జార్జ్ బెర్నాడ్ షా ఉన్నాడు అక్కడ ఆ రోజు. సరే ఎయిడ్స్ ఎలాగా ఉన్నాడు విన్నారు, ఈ ఎయిడ్స్ చదివిన పోయిటరీ విన్నారు. విన్న తర్వాత ఆ రాత్రి సిఎఫ్ ఆండ్రూస్ తర్వాత ఠాగూర్కి మిత్రుడు, గాంధీకి చాలా దగ్గరగా మసిలినవాడు, గాంధీ శిష్యుడు లాంటి వాడు ఆండ్రూస్ ఆ రాత్రి నెక్స్ట్ డే ఒక ఉత్తరం రాశాడు వాళ్ళకి. ఏం రాశాడంటే ఆ రాత్రి ఆయన మరొక మిత్రుడు కలిసి ఆ సాయంకాలం ఆ మీటింగ్ నుంచి విన్న తర్వాత మేము లండన్లో వీధులమ్మ నడుచుకుంటూ వెళ్ళాము. ఆ సాయంకాలం ఆ సాయం సంధ్య వేళ మేము ఆ ఠాగూర్ తాలూకు కవితలు వింటున్నప్పుడు ఆ ఇంగ్లీష్లో, ఆ సింపుల్ ఇంగ్లీష్లో, ఆ బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో, ఆ మెలోడియస్ ఇంగ్లీష్లో మేము ఆ కవితలు వింటూ ఉన్నప్పుడు ఆ సాయంకాలం పూట దూరంగా కిటికీలోంచి దేదీప్యమానమైన లండన్ నగరం కనబడుతూ ఉంది. ఆ కవితలు విన్న తర్వాత మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. నా మిత్రుడిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేశాను, కానీ నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. ఆ రాత్రంతా కూడా నేను ఆ వీధుల్లో తిరుగుతున్నాను, తెల్లవారేదాకా కూడా లండన్ వీధుల్లో తిరుగుతున్నాను. నన్ను ఏదో ఒక అపురూపమైనటువంటి నేను చెప్పలేనటువంటి ఒక స్పెల్లో నేను ఆ రాత్రంతా గడిపాను. నా స్పెల్ ఎటువంటిదంటే అని ఆయన కీట్స్ని గుర్తు చేసుకున్నాడు. కీట్స్ మొదటిసారి హోమర్ని చాప్మెన్ అన్నటువంటి అనువాదకుడు తాలూకు అనువాదంలో చదివినప్పుడు చాలామంది చదివే ఉంటారు. ఆ రీడింగ్ ద చాప్మెన్స్ హోమర్ అనే కవిత రాశాడు ఆయన. ఆ చాప్మెన్ హోమర్ చదివినప్పుడు కీట్స్ ఏం రాసుకున్నాడంటే మొట్టమొదటిసారిగా ఒక నక్షత్ర గ్రహ పరిశీలకుడి తాలూకు సముదాయంలోకి, అతని ప్రపంచంలోకి కొత్తగా ఒక గ్రహం కనబడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా హోమర్ చదివితే అని కీట్స్ రాసుకున్నాడు. నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి. నాకు ఎలా ఉందంటే నా ప్రపంచంలోకి ఒక కొత్త ఒక ప్రకాశవంతమైన ఒక తార నా ప్రపంచంలో ప్రవేశించినట్టుగా, నా ఆకాశంలో, నా వినీల ఆకాశంలో ప్రవేశించినట్టుగా అనిపించిందని సిఎఫ్ ఆండ్రూస్ రాసుకున్నాడు. ఎప్పుడిది? మొదటిసారి ఠాగూర్ చేసుకున్న ఇంగ్లీష్ అనువాదాన్ని ఎయిడ్స్ చదివినప్పుడు లండన్లో. ఇది ఎవరు చెప్తారు ఇది మనకి? ఆ రోజు ఈయన ఉన్నాడు అక్కడ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన రాశాడు. ఆయన అంతకన్నా కూడా ఒక అపురూపమైన ఉత్తరం మిసెస్ సింక్లేయర్ అని ఆమె, మే సింక్లేయర్ ఆమె పేరు. ఆమె యథార్థానికి మొత్తం ఈ ఉత్తరం అంతా అనువాదం చేసి మీతో పంచుకోవాలనుకున్నారు. ఆమె జూలై 8న ఆమె ఉత్తరం రాసింది, ఠాగూర్కి రాసింది. యథార్థంగా తెలుగులో అనువాదం చేసి మీతో పంచుకోవాలి, కానీ ఇంగ్లీష్ వాక్యాలు ఒకసారి వినండి. డియర్ మిస్టర్ ఠాగూర్, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు సే ఎనీథింగ్ టు యూ అబౌట్ యువర్ పోయమ్స్ last night because they are of a kind of not easily spoken about. May I say now that as long as I live, even if I were never to hear them again, I shall never forget the impression that they made. నేను జీవితకాలంలో మరొకసారి వినలేకపోయినప్పటికీ అవి నా మీద కలిగించిన ప్రభావం నుంచి మాత్రం నేను ఎప్పటికీ తేరుకోలేను. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ దే హ్యావ్ an absolute beauty, a perfection as poetry, but that they have made present for me forever the divine thing that can only find by flashes and with an agonizing uncertainty. I don't know whether it is possible to see through another's eyes. I am afraid it is not, but I am sure that it is possible to believe through another's certainty. భగవంతుని మరొకరి కళ్ళతో చూడగలమా అన్నది నేను చెప్పలేను, కానీ భగవంతుని చూశానని ఒకళ్ళు నిశ్చయంగా చెప్తుంటారు చూడు, ఆ నిశ్చయాన్ని మాత్రం మనం గ్రహించగలమని చెప్తోంది ఆమె. There is nothing to compare with what you have done except the poem of St. John of the Cross. St. John of the Cross ఒక గొప్ప క్రైస్తవ మిస్టిక్, అండ్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఒక గొప్ప క్రైస్తవ మిస్టిక్ అనుభవం, ఒక కావ్యం లాంటిది. అది క్రిస్టియన్ మిస్టిసిజంలో ఒక హైలీ రెస్పెక్టెడ్ టెక్స్ట్ అది సెంట్ జాన్ ఆఫ్ ద క్రాస్ తాలూకు ఆ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. ఈమె ఏమంటుందంటే దెర్ ఇస్ నథింగ్ టు కంపేర్ విత్ వాట్ యూ హ్యావ్ డన్ ఎక్సెప్ట్ ద పోయమ్ ఆఫ్ సెంట్ జాన్ ఆఫ్ ద క్రాస్
the dark night of the soul, and you surpass him and all Christian poets of mysticism that I know by that sense of the absolute, that metaphysical insight. చూడండి, మొట్టమొదటిసారి ఒక సాయంకాలం ఒక స్నేహితుడి ఇంట్లో ఆ స్నేహితుడి కంఠస్వరం ద్వారా ఇంగ్లీష్ ఆ పొడి పొడి మాటల గీతాంజలి అనువాదం విని ఆమె ఏమంటుందంటే, ఈ కవితల ద్వారా నువ్వు క్రైస్తవ మిస్టిసిజంలో ఇప్పటిదాకా వచ్చిన పుస్తకాలన్నిటినీ ఇంక్లూడింగ్ సెంట్ జాన్ ఆఫ్ ద క్రాస్ని కూడా దాటిపోయావు నువ్వు అంటోంది ఆమె. రాత్రి ఆ వాక్యాలు విని, it to my mind, Christian mysticism almost completely lacks. It deals too much in sensual imagery. It is not sufficiently austere and subtle. It has not really seen through the illusion of the world. అమంటోంది క్రైస్తవ మిస్టిసిజం తాలూకు పదజాలం ప్రధానంగా సెన్షువల్, దేహ సంబంధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి పదజాలం. దాన్ని దాటి ఈ ప్రపంచం తాలూకు ఇల్యూజన్ని దాటి, లేదా ఈ ప్రపంచం అనే ఈ ఇల్యూజన్లోంచి చూడగలిగే శక్తి రాసిన క్రైస్తవరాలు రాస్తుంది. ఆ క్రైస్తవ మిస్టిసిజానికి ఇది లేదు. అండ్ దేర్ ఫోర్ ఇట్స్ ప్యాషన్ ఈజ్ నాట్ అండ్ కెనాట్ బి ఎంటైర్లీ ప్యూర్. కాబట్టి క్రైస్తవ మిస్టిక్కుల తాలూకు ఆ ఆవేదన ఏదుందో నేను దాన్ని పూర్తి నిర్మలంగా చెప్పలేను. అట్లీస్ట్ సో ఇట్ హ్యాస్ ఆల్వేస్ సీమ్ టు మీ, అండ్ దట్ ఈస్ వై ఫైండింగ్ ద ఇంపర్ఫెక్షన్ ఇన్ ఇట్ సెండ్స్ మీ అవే స్టిల్ అన్సాటిస్ఫైడ్. Now it is satisfaction, this flawless satisfaction you gave me last night. ఇన్నాళ్ళు క్రైస్తవ మిస్టిసిజం, ఆ మిస్టిక్ గ్రంథాలు నాకు కలిగించినటువంటి, నాకు ఇవ్వనటువంటి సంతృప్తి, ఒట్టి తృప్తి కాదు, సంతృప్తి, అపూర్ణ సంతృప్తి, అది నాకు నిన్న రాత్రి దొరికింది. యూ హ్యావ్ పుట్ ఇన్ టు ఇంగ్లీష్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ ఇట్స్ perfection things. It is despite of ever seeing written in English at all or in any Western language. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో కానీ, ఆ మాటకు వస్తే ఏ పాశ్చాత్య భాషలో కానీ రాయినటువంటి ఒక అత్యంత పారదర్శకమైనటువంటి అనుభవం నాకు అందులో కనిపిస్తోంది. ఐఎమ్ రిజాయిస్ టు లెర్న్ దట్ ద పోయమ్స్ ఆర్స్ టు బి పబ్లిష్డ్ హియర్ ఇన్ ద ఆర్ట్. ఇంకా అప్పుడు పుస్తకం 4 గీతాంజలి రాలేదు. రాకుండానే మొదటి సాయంకాలం వినగానే ఒక క్రైస్తవ పాఠకురాలు, ఒక కవిత్వాభిమాని ఆ వాక్యాలు విని ఆ రాసిన మాట అది. మనం గమనించవలసింది ఏంటంటే, ఇది ట్రెండ్కి, ఫ్యాషన్కి సంబంధించింది కాదు. ఠాగూర్ అనేటువంటి వాడు ఇంటర్నేషనల్లీ ఠాగూర్ తాలూకు ప్రభావానికి, ఠాగూర్ తాలూకు ఫేమ్కి ఒక కాలం ఉంది, ఒక డికేడ్. ఫస్ట్ వరల్డ్ వార్ అవగానే ఆయన ప్రపంచాన్ని సమూహపరచగలిగాడు. ఎంత గొప్ప విషయాలైనా నెమ్మదిగా కాలంతో పాటు ఫేడ్ అవుతాయి. మరీ ముఖ్యంగా ఒక మనిషి చిట్టి చివరి రోజులకు వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత ఖచ్చితంగా ఆయన పట్ల ఒక నిరాదరణ కలుగుతుంది. తిరిగి మళ్ళీ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఆయన పట్ల ఒక నూతన ఉత్సాహం కలుగుతుంది. బుద్ధుడు నిర్వాణం చెందిన ఎన్ని సంవత్సరాలకి మొదటి బౌద్ధ సంగీతం ఏర్పడిందండి. ఎప్పుడు ఆయన రచనలు సంకలనం చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రపంచ సాహిత్యంలోను, ప్రపంచ వాంగ్మయంలో జరిగే అంశమే. కానీ మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఆ మేసింగ్ క్లియర్ లాగా మనలో ఒక నిజమైన ఆరాటం ఉంటే, ఒక అన్వేషణ ఉంటే, ఆ మంది నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను ఇమేజ్తోంది, అట్లాంటి ఒక తపన మనలో ఉన్నప్పుడు ఏంటంటే, ఒక మంచి వాక్యం వినగానే అప్రయత్నంగా మనకి ఇది కదా కవిత్వం అంటే, ఇది కదా నేను వెతుక్కుంటున్నాను, ఇది కదా నా హృదయాన్ని తృప్తిపరిచిందనే భావన మనకు కలుగుతుంది. యథార్థానికి ఠాగూర్ గీతాంజలికి 1913 నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఠాగూర్ తర్వాత భారతదేశానికి తెలియడం 1913 తర్వాత జరిగింది. ఇంకొక పిటి ఏమిటంటే, బెంగాల్లో 1913కు ముందు ఠాగూరు, 1913 తర్వాత ఠాగూరు, ఆయన బెంగాల్ సాహిత్య ప్రపంచానికి ఆయన ఎప్పుడూ కూడా అంతుపట్టలేదు. బెంగాల్ సాహిత్య ప్రపంచం ఆయన ఎప్పుడూ హక్కును చేర్చుకోలేదు. ఆయనకి నోబెల్ ప్రైజ్ రాకపోయి ఉంటే ఒక మైనర్ పోయిట్గానే బెంగాల్లో ఆయన వాళ్ళు పక్కన పెట్టేసి ఉండేవారు. అంటే మనకి తెలిసి ఉండేవాడు కాదు, దాని అర్థం అది. ఆయన ఎవరన్నా ఆయన దగ్గర చేరగలిగి ఉంటే, ఆ బెంగాలీ చదువుకోగలిగి ఉంటే, బహుశా ఎవరన్నా అర్థం చేసుకోగలిగి ఉండేవారేమో. కానీ మనకి ఇంత విస్తృతంగా ఆయన అందుబాటులోకి వచ్చి ఉండేవాడు కాదు. దురదృష్టవశాత్తు, ఎందుకంటే ఠాగూర్ రొమాంటిక్ కాడు, ఠాగూర్ ప్రోగ్రెసివ్ కాడు, ఠాగూర్ మోడర్నిస్ట్ కాడు, అంటే ఠాగూర్ ప్రోజ్ పోయిట్ కాడు, ఠాగూర్ ప్రోజ్ ఒక ఇలియట్ అనుయాయి కాడు. అంటే మనకి తెలిసినటువంటి బ్రిటిష్ అమెరికన్ కవిత్వ పరిణామ చరిత్ర తాలూకు కార్డినల్ పాయింట్స్తో, ఆ నావిగేషన్తో మనం ఠాగూర్ని కొలవడం మొదలు పెడితే ఠాగూర్ ఎప్పటికీ చెక్కడు. ఎందుకంటే మనకి తెలిసినటువంటి గూగుల్ మ్యాప్లో ఠాగూర్ చిక్కే
ద్వీపం కాదది. ఠాగూర్ని అర్థం చేసుకోవడానికి, ఠాగూర్ని సమీపించడానికి మన సాహిత్య చరిత్రలు, ముఖ్యంగా ఈ ఆధునిక సాహిత్య చరిత్రలు ఉన్నాయి, ఎంత మాత్రం ఉపకరించేవి కావు. ఈ ఆధునిక సాహిత్య చరిత్రలతో ఉన్న సమస్య ఏమిటంటే అవి ఠాగూర్నే కాదు చాలామందికి. అప్పుడు బైరాగ్ గురించి ఆధునిక సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర చదవండి, ఓ పేరా కూడా రాసుంటారు, ఒక పేజీ కూడా రాసుంటారు. బైరాగ్ అని ఒక పేరు రాసి ఉంటారు బహుశా. కానీ నిన్న ఒక మిత్రురాలు, నా బైరాగి ఈ 6 ప్రసంగాలు అయిన తర్వాత ఒక మిత్రురాలు నాకు ఒక మెసేజ్ పంపిందండి. మీకు ఆ మెసేజ్ నేను చదివి వినిపిద్దాం అనుకుంటా. ఆమె ఏం రాసిందంటే, నాకు ఆమె ఆగమగీత పుస్తకం ఉందా అని అడిగింది. ఆమె నేను సాఫ్ట్ కాపీ పంపనా అన్న అంటే మెసేజ్ రాస్తోంది. మీరు మీ బ్లాగ్లో లింక్ పెట్టారు, పుస్తకం కోసం వెతుకుతున్నాను. మీ ద్వారా నాకు పరిచయమైన, నా మనసును సూదంటురాయిలా ఆకట్టుకున్న కవి, ప్రపంచానికి శ్రీశ్రీ మహాకవి, నాకు కూడా బైరాగి పరిచయం లేనంత వరకు. ఇప్పుడు మాత్రం బైరాగి అందరినీ దాటేసి ధ్రువతారలా మెరుస్తూ కనిపిస్తున్నాడు. తాను పంచిన ఈ వెలుతురు వాయుమండలాన్ని దాటి ఆ పైన ఉండే కాంతి మండలాన్ని చేరుకోవడానికి పోయిన నిత్యంలా కనిపిస్తుంది. తెలుగువాడు నిజంగా చాలా అదృష్టవంతులు రాస్తున్నారు. మరి తెలుగు సాహిత్యం ఇప్పుడు నేను చెప్పినందువల్ల కాదు కదా. నేను ఒక మనిషిని, ఐ కెనాట్ సెల్ ఏ కమాడిటీ విచ్ ఈజ్ నాట్ ఇంట్రిన్సికల్లీ ద బెస్ట్ ఆర్ ఎక్సలెంట్. నేను అమ్మగలిగేది కాదు కదా అది. నేను మ్యాక్సిమం చేయగలిగేది ఏమిటంటే, అడుగో చంద్రుడను వేలు పెట్టి చూపించడం అయితే నేను చేయగలిగేది. అక్కడ చంద్రుడు అయితే నిస్సందేహంగా ఒక అపారమైనటువంటి ఒక జ్యోతిర్మండలం మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె అట్టా సాక్షాత్కరించాడు బైరాగి. అట్లానే ఠాగూర్ అనేవాడు సాహిత్య చరిత్రలు వింటూ, ఆధునిక సాహిత్య చరిత్రలు చదువుకుంటూ ఉంటే దొరికే కవి కాడు. అందుకని ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే భారతీయ సాహిత్య చరిత్రను చూడవలసి ఉంటుంది. మధ్యయుగాల భక్తి కోలుగుని తెలియకుండా, మధ్యయుగాల భక్తి కోలుతాలు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లేకుండా మనకు ఠాగూర్ బోధపడ్డు. ఇప్పుడు మన గురజాడ అప్పారావు గారే ఉన్నాడు. గురజాడ అప్పారావుగా ఒక ఆయన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం పుస్తకం రాశాడు. అందులో ఆయన రాశాడు, గురజాడ అప్పారావు అసంపూర్ణ విప్లవం అని రాశాడు. ఎందుకంటే ఆయనకి విప్లవం అంటే ఆయన పెట్టుకున్న నిర్వచనం, విప్లవాల గురించి ఆయన రాసినటువంటి నెరేటివ్స్ ప్రకారం చూస్తే గురజాడ విప్లవమే కాదు. అసలు ఫస్ట్ గురజాడ విప్లవం అంటమే తప్పు, అసంపూర్ణ విప్లవం ఇంకా తప్పు. అసంపూర్ణ విప్లవం దేని బట్టి లెక్కేస్తున్నావు నువ్వు? 1980 నాటికి గురజాడ అప్పారావు ఏం సాధించాడా అని చూస్తే 1910 నుంచి 80 నాటికి 70 ఏళ్ల కాలంలో ఏం సాధించాడా అంటే అసంపూర్ణ మొదలుగానేదని చెప్పచ్చు. కానీ కాదు కదా. 1000 ఏళ్ల కవిత్వ చరిత్ర చూడాలి నువ్వు. 1000 ఏళ్ల తెలుగు కవిత్వ చరిత్రలో ఒక సమాంతరంగా, రాజాస్థానాల కవులకి సమాంతరంగా ఒక ప్రజా కవులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, గీతకారులు ఉన్నారు. అదొక అపురూపమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక చరిత్ర అది. ఆ చరిత్రలో భాగంగా గురజాడ అప్పారావు వచ్చాడు. ఆయన ముందు శూన్యం కాదు, తర్వాత శూన్యం కాదు. గురజాడ అప్పారావు ముందు సారంగపాడ ఉన్నాడు, గురజాడ అప్పారావు తర్వాత వంగపాడు ప్రసాద్, గద్దరు, వీళ్ళందరూ ఉన్నారు. విప్లవ కవులం కాదు నేను మాట్లాడదు, వాగ్గేయకార కవులు, గీత కవులు. ఇది ఒక చాలా బలమైన సంప్రదాయం ఈ తెలుగులో. ప్రత్యామ్నాయ చరిత్ర, సమాంతర చరిత్ర, దానికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ మార్క్ గురజాడ అప్పారావు. నువ్వు ఆయన్ని ప్రోగ్రెసివ్ పొయిటరీ తాలూకు నెరేటివ్తో, ప్రోగ్రెసివ్ పొయిటరీ తాలూకు హిస్టరీతో నువ్వు పరిశీలించడం మొదలు పెట్టుకుని ఇది అసంపూర్ణ విప్లవం అంటే అట్లనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఠాగూర్ను మనం అర్థం చేసుకోవాలి అంటే మధ్యయుగాల భక్తి కవులు అర్థం చేసుకోవాలి, ప్రాచీన సంస్కృత కవులు అర్థం చేసుకోవాలి. ఆయనలో అనేకమైనటువంటి భారతీయ కవిత్వ ధోరణులు మాత్రమే కాదు, పారసీక కవిత్వ ధోరణులు మాత్రమే కాదు, పాశ్చాత్య కవిత్వ ధోరణులు, ఇవన్నీ కూడా ఆయనలో సంగమించాయి. అందులో అవి ఎట్లా సంగమించాయి, ఏ పాటలో కలిసాయి, అదొక రస సమ్మిశ్రం ఆయనలో రూపొందింది. ఆ రస సమ్మిశ్రం మళ్ళీ అందరూ రూపొందుతుందా చెప్పలేము. దానికి మళ్ళీ ఆయన జీవితం, ఆయన తాలూకు వంశం, ఆయన పుట్టి పెరిగిన పరిస్థితులు, ఆయన కుటుంబ జీవితం, అదంతా కూడా దానికి కారణమవుతుంది. మరొకళ్ళైతే మరొక విధంగా దాన్ని సమన్వయించుకుని ఉండేవారు మా చదువుకున్న దాన్ని. ఆయన సమన్వయించుకున్న తీరు ఒక డిఫరెంట్ తీరు అనమాట. ఈ ఠాగూర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందు మన అసలు ఠాగూర్ల తాలూకు కుటుంబం గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఠాగూర్లు వాళ్ళు 17వ శతాబ్దంలో వాళ్ళు బెంగాల్ వచ్చారు. వాళ్ళు బ్రాహ్మణులు. అయితే ఏమైందంటే, బ్రాహ్మణుల మాట చెప్పాల్సి వస్తుందంటే రకరకాల కారణాల వల్ల వాళ్ళు బ్రాహ్మణుల్లో కొద్దిగా తక్కువ వెలివేయబడ్డ బ్రాహ్మణ కుటుంబాలు చెందిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు కొద్దిగా బ్రాహ్మణులు వాళ్ళు కొద్దిగా తక్కువగా చూసేటువంటి పరిస్థితిలో వాళ్ళు బెంగాల్ వచ్చారు.
ఆ తర్వాత 18th సెంచరీలో వాళ్ళల్లో చాలా సుప్రసిద్ధుడైన వ్యక్తి ఠాగూర్ తాలూకు తాత, ఆయన ద్వారకనాథ్ ఠాగూర్. ఆయన్ని ప్రిన్స్ అనేవారు. ద్వారకనాథ్ ఠాగూర్ ఒక ఒక చాలా కలోజల్ ఫిగర్, ఒక వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఫిగర్స్ అన్నమాట ఠాగూర్ తాలూకు వంశాల్లో. ఆయన రాజా రామ్మోహన్ రాయ్కి మిత్రుడు. యథార్థానికి బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ చేపట్టినటువంటి ఆ మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా ఠాగూర్ పక్క ఈ ద్వారకనాథ్ ఠాగూర్ పక్క నుండి నిలబడ్డాడు. ఆ రోజుల్లో ద్వారకనాథ్ ఠాగూర్ ఆయన బాగా డబ్బు సంపాదించాడు, వ్యాపారం చేశాడు, ఎప్పుడు ఇంగ్లాండ్కి బెంగాలీ మీద తిరుగుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో కలకత్తా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా పట్టణాన్ని నిర్మిస్తున్న రోజుల్లో వాళ్ళు జొరసంకో ఉత్తర కలకత్తా ప్రాంతంలో జొరసంకో ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు. ఈయన క్వీన్ విక్టోరియాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లో డికెన్స్ని కలిశాడు. చాలా ఒక వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్. ఈ ద్వారకనాథ్ ఠాగూర్ చాలా 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 లౌకికమైన మనిషి, సామాజికమైన మనిషి. ఆయన విద్య గురించి ఆలోచించాడు, మోడర్న్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాడు. నేను చెప్పాను కదా రామ్మోహన్ రాయ్కి కుడి భుజంగా ఉన్నాడని. ఆయన కొడుకు దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ని ఋషి అనేవారు. ఠాగూర్ తాలూకు తండ్రి అనమాట. ఆయన మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన దేవేంద్రనాథ్ ఠాగూర్లో ఏమైందంటే ద్వారకనాథ్ ఠాగూర్ తాలూకు ఆ ప్రాక్టికాలిటీ, ఆ బిజినెస్ ఎక్విప్మెంట్, వీటన్నిటితో పాటు ఈయనలో ఒక ఉపనిషత్తిక్ బెంట్ ఆఫ్ మైండ్. ఒక ఎందుకంటే అప్పటికి వీళ్ళు నేను ముందే చెప్పాను కదా, వీళ్ళని సనాతన బ్రాహ్మణ సమాజం కొద్దిగా తక్కువగా చూస్తుందని వీళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ తాలూకు ప్రభావం వల్ల వీళ్ళు బ్రహ్మ సమాజికులుగా మారారు. బ్రహ్మ సమాజికులుగా మారినప్పుడు ద్వారకనాథ్ ఠాగూర్ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక తన ఇండిపెండెన్స్ని, తన ప్రతిష్టని, గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అది అతనికి సాధనం. కానీ దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గర వచ్చినప్పటికీ ఆయన బ్రహ్మ సమాజికుల తాలూకు ఆలోచనను ఆయన పూర్తిగా జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన ఉపనిషత్తిక్ థాట్, రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం తాలూకు పునాదినే ఉపనిషత్తిక్ థాట్. ఆర్య సమాజమేమో ఆ సంహితలు, వేదం తాలూకు థాట్ని ఆర్య సమాజం స్వీకరిస్తే బ్రహ్మ సమాజం ఉపనిషత్తులు స్వీకరించింది అన్నమాట. ఉపనిషత్తులో ఉన్నటువంటి నిరాకారుడైన సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు, వీటన్నిటి రాజా రామ్మోహన్ రాయ్ ప్రధానంగా తీసుకున్నాడు. ఇది దేవేంద్రనాథ్ ఠాగూర్ ఒక ట్రూ ఉపనిషత్తిక్ స్పిరిట్, ఎందుకంటే ఆయన మహర్షిని అన్నారు. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ జొరసంకో పెద్ద ఇల్లు, ఆ పెద్ద ఇంట్లో ఈ ఠాగూర్లు అందరూ కలిపి ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్కి చాలామంది పిల్లలు ఉన్నారు. అందులో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విశిష్టమైనటువంటి వాళ్ళు మామూలు పిల్లలు కారు. అందరిలో పెద్ద పిల్లవాడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్. ఆయన వేదాంతి, ఫిలాసఫర్. ఎంత ఫిలాసఫర్ అంటే ఆయన ఆ రోజుల్లో 19th సెంచరీలోనే ఆయన ఇమానియల్ కాంట్ని, వేదాంతాన్ని రెండింటిని సమన్వయం చేసే పనిలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన ప్రపంచంలో ఉండేవాడు. ఒక ట్రూ ఫిలాసఫర్గా, ఒక యోగిలాగా బతికేవాడు. పెద్ద అంటే ఠాగూర్కి అతనికి మధ్య వయసులో కూడా చాలా అంతరం ఉంది. ఈ ద్విజేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత రెండవ పిల్లవాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ తాలూకు పిల్లవాడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ తాలూకు విశిష్టత ఏంటంటే భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎంపికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ తాలూకు అన్న, రెండో అన్న, మొట్టమొదటి ఐసీఎస్ ఆఫీసర్, ఫస్ట్ ఇండియన్ ఐసీఎస్ ఆఫీసర్. ఆయన బొంబాయి ప్రెసిడెన్సీలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన జడ్జిగా అహ్మదాబాదు, బొంబాయి ప్రాంతాల్లో ఆయన జీవించేవాడు. ఆయన భార్య జ్ఞానదానందిని. వాళ్ళిద్దరూ కూడా దాదాపుగా వాళ్ళు బ్రిటిష్ మోడల్స్ అనమాట. వాళ్ళ కుటుంబ అలవాట్లు కానీ, జీవించే పద్ధతి కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ కల్చర్ కానీ అంతా కూడా ఒక బ్రిటిష్ స్టైల్లో వాళ్ళు జీవించేవారు. కొన్నాళ్ళు ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ని తీసుకెళ్ళాడు, తన దగ్గర అహ్మదాబాద్ తీసుకెళ్ళాడు. కొన్నాళ్ళు ఠాగూర్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉంటే సరిగా చదువు రాదు, నేను చదువు చెప్తాను తీసుకెళ్ళాడు. తర్వాత అతను తన భార్య దగ్గరికి, అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రైటన్ అనే ఊళ్ళో ఉండే తన భార్య జ్ఞానదా మోహిన్ దగ్గరికి ఈయన ఠాగూర్ని పంపించాడు. ఆ రకంగా ఠాగూర్ చదువు కోసం ఇంగ్లాండ్ కూడా వెళ్ళారన్నమాట. సరే, మూడో అన్న హేమేంద్రనాథ్ ఠాగూర్, వీరేంద్రనాథ్ ఠాగూర్లు కాక తర్వాత ఐదో అన్న జ్యోతీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఠాగూర్ని అపారంగా ప్రభావితం చేసినవాడు. ఎందుకంటే సంగీతకారుడు ఆయన పొద్దున్నే సాయంకాలం దాకా పియానో దగ్గరే గడిపేవాడు. ఆ జ్యోతీంద్రనాథ్ తాలూకు భార్య ఆమె కాదంబరీదేవి. ఆమె ఠాగూర్కి వదిన గారు అవుతుంది, చిన్న బిడ్డ ఆమె. దాదాపుగా ఠాగూర్కి సమవయస్కురాలన్నమాట.
ఈ కాదంబరీదేవి జ్యోతింద్రనాథ్ ఠాగూర్ వీళ్ళిద్దరూ ఠాగూర్ తాలూకు మానసిక ప్రపంచాన్ని వాళ్ళు రూపొందించారు. ఆయన ఠాగూర్కి ఒక స్నేహితుడు ఉండేవాడు అక్షయ్ బాబు అని. ఈ అక్షయ్ బాబు ఠాగూర్ ఇద్దరు కలిసి జ్యోతింద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు పియానో దగ్గర మ్యూజిక్ వాయిస్తూ ఉంటే వీళ్ళు పక్కన కూర్చుని ఆ ట్యూన్స్కి వీళ్ళు మాటలు సమకూరుస్తుండేవారు. ఠాగూర్ ఎట్లాగా కంపోజింగ్ నేర్చుకున్నాడంటే అందుకనే ఆయన రాశాడు. ఆయన తర్వాత ఉత్తరాల్లో రాస్తాడు, నాకు మొట్టమొదటి పాట ఎప్పుడు కూడా రాగం రూపంలో సాక్షాత్కరిస్తుంది అని. పొద్దున్న లేవగానే తెల్లవారు లేవగానే ఈరోజు ఆకాశం అంతా మేఘాచ్ఛన్నమైంది, ఈరోజు నాకు మల్హర్ రాగంలో పాట నాకు ఎదురైందని రాసుకుంటాడు. లేదా సాయంకాలం అయింది బెహాగ్ రాగంలో నాకు మొట్టమొదటి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఆయన ఇంకో ఠాగూరు స్టెప్ బై స్టెప్ మ్యూజిక్ నోటేషన్ నేర్చుకుని ఒక ట్రైన్డ్ క్లాసికల్ మ్యూజిషియన్ లాగా సంగీతంలో ప్రవేశించలేదు. ఆయన నేరుగా డైరెక్ట్గా ట్యూన్స్ వింటూ సంగీతంలో ప్రవేశించాడు. కాబట్టి ఏంటంటే ఈ జ్యోతింద్రనాథ్ ఠాగూర్ పియానో వాయించుకుంటూ ఉంటే ఆయన పక్కన కూర్చుని ఆ రాగ లక్షణం, ఆ రాగం తాలూకు మూడ్ అది ముందు ప్రవేశించి దానికి మాటలు వెతుక్కుంటూ కంపోజింగ్ అంటే ట్రూ కంపోజింగ్ మాటలు సమకూర్చుకుంటూ. ఇక అమ్మాయి కాదంబరీదేవి ఆమె ఒక చిన్న హోమ్ పత్రిక నడిపేది. ఆమెకి ఒక కవి, ఆ ఊళ్ళో కవిగారు ఉండేవారు. ఆ కవిగారు అంటే ఆమె చాలా ఆరాధన అనమాట. ఆ కవిగారి కోసం ఆమె ఎదురు చూస్తుండేది. ఆ కవిగారు వచ్చి ఎప్పుడైనా ఇంటికి వస్తే దగ్గరుండి అతను మొత్తం ఆయన కవిత్వంతో వింటూ ఠాగూర్ కూడా వినేవాడు. కానీ ఆమె ఎప్పుడు ఠాగూర్ని ప్రశంసించలేదు, చాలా కేర్ఫుల్గా ఉండేది. ఆ కవిని ప్రశంసించి ఠాగూర్ని ప్రశంసించలేదు. ఎందుకంటే ప్రశంసించడం మొదలు పెడితే అది వ్యానిటీగా మారుతుందనుకుందో ఏమో. ఆమె ఠాగూర్ని ప్రశంసించేది కాదు, కానీ ఠాగూర్ని తీర్చిదిద్దింది, ఒక ఐడియల్ చూపించింది. ఆమె పట్ల ముఖ్యంగా తన తల్లి తండ్రి తనకి పెద్ద కుటుంబాల్లో, సమిష్టి కుటుంబాల్లో, అందులోనూ తండ్రికిను తనకి మధ్య వయస్సు తాలూకు అంతరం ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాల్లో అసలు ఆ జ్వరసంఖ్యలో వీళ్ళు ఆ చిన్నప్పుడు ఆ పిల్లలు పెరగడమే సర్వెంట్స్ తాలూకు ఆధీనంలో పెరిగారు. అందుకని రాస్తాడు ఆయన, భారతదేశ చరిత్రలో లాగా నా జీవితంలో కూడా బానిసరాజ యుగం చాలా ప్రధాన యుగం అని. సర్వెంట్స్ తాలూకు నౌకర్ల తాలూకు చెప్పు చేతల్లోనే ఆయన బాల్యం అంతా గడిచింది. ఆ జ్వరసంకో ఇంట్లో ఒక కోటలో బంధించబడ్డట్టుగా చిన్నప్పుడు అంతా పెరిగాడు. అందుకని మీరు పోస్ట్ ఆఫీస్ నాటకం చదివితే ఆ చిన్నప్పటి ఠాగూర్ మనకు అర్థమవుతాడు, ఆ అమల్ ఠాగూరే. అందువల్ల ఆ ప్రపంచంలో ఈ జ్యోతిదాను కాదంబరీదేవి వీళ్ళిద్దరూ ఠాగూర్ని మెస్మరైజ్ చేశారు. వాళ్ళు ఒక అపురూపమైనటువంటి ప్రపంచంలోకి ప్రవేశపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో 1800 ఠాగూర్ పుట్టింది 61లో పుట్టాడు చెప్పారు కదా. 1884లో ఠాగూర్కి పెళ్ళయింది. ఆయన భార్య మృణాలిని, 9 ఏళ్ల పిల్ల, బాల్యవివాహాలు, చిన్నపిల్ల పెళ్ళి అయింది. ఈ 1884లో అంటే ఠాగూర్కి అప్పుడు 23 ఏళ్ల వయసులో, ఆ 23 ఏళ్ల వయసులో కాదంబరీదేవి ఆత్మహత్య చేసుకుంటామే. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు. ఆ ఠాగూర్లో ఆ మొత్తం ఆనవాళ్ళు ఏమీ లేకుండా తుడిచిపెట్టేశారు. ఒక ఊహ ఏమిటంటే ఆమె తన భర్త తాలూకు జేబులో అతనికి ఎవరో ఒక అమ్మాయి రాసిన ప్రేమలేఖలు చూసిందనో ఏదో మొత్తానికి కారణం. ఈ అమ్మాయి కాదంబరీదేవి ఆత్మహత్య చేసుకోవడం 23 ఏళ్ల పిల్లవాడు, ఒక నవ యువకుడు, ఒక అపురూపమైన మనోజ్ఞ ప్రపంచాన్ని తన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న కాలంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఠాగూర్ తాలూకు జీవితాన్ని షాటర్ చేస్తుంది, అతని ప్రపంచాన్ని. మనం గమనించవలసింది ఏంటంటే ఆయన అతిక రాశాడు, నా జీవితంలోకి ఆనందం ఎప్పుడు కూడా ఆనందం మృత్యు పక్కనే నా జీవితం అంతా సంచరించాయని రాసుకున్నాడు ఆయన. తర్వాత రోజుల్లో ఎప్పుడో ఆయన గాంధీకి ఠాగూర్కి మధ్య చర్చలు జరిగినప్పుడు ఆనందం గురించి దుఃఖం గురించి ఠాగూర్ రాసిన మాటల్ని గాంధీ కొంత కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ గాంధీకి నిజం చెప్పాలంటే ఠాగూర్ జీవితంలో చూసినటువంటి వైయక్తిక విషాద పరంపర గాంధీ జీవితంలో చూడలేదు. ఆయన సామాజిక విషాదాన్ని చూశాడు, జాతుల తాలూకు విషాదాన్ని చూశాడు, కానీ వ్యక్తిగత జీవితంలో తర్వాత రోజుల్లో తన పెద్ద కొడుకు వల్ల అతని విషాదాన్ని చూశాడేమో. కానీ ఠాగూర్ ఆ చిన్న వయసులో చూసిన విషాదాన్ని గాంధీ చూడలేదు. అందుకని తర్వాత ఠాగూర్ నష్ట నీడ్, శిథిల కుటీరం అని తెలుగులో అనువాదం వచ్చింది. మీ అందరికీ సుప్రసిద్ధమైన చారులత సినిమా మీరు చూసి ఉంటే మీకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ చారులత యథార్థానికి ఈ ముగ్గురి కథ, జ్యోతింద్రనాథ్, కాదంబరీదేవి, ఠాగూర్ తాలూకు కథ అంటే దానిలో కొద్ది కథ ఉంది, కానీ యథార్థానికి ఆ ప్రభావం, ఆ నీడ్ అంటే ఆశ్రయం, కుటీరం,
ఆ కుటీరం ఎట్లా అయితే అందులో ఆ కథ మృత్యువుతో అంతం కాదు, కానీ అది ఎంత ప్రభావం చూపించే ఠాగూర్ మీద అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ ఠాగూర్కి ఒక సోదరి స్వర్ణకుమారి, ఆమె బెంగాలీలో మొట్టమొదటి నవలా రచయిత్రి ఆమె. అంటే మీరు ఇది కాక ఈ ఈ ద్వారకానాథ ఠాగూర్ తాలూకు మరొక కొడుకు గుణేంద్రనాథ్ ఠాగూర్. గుణేంద్రనాథ్ తాలూకు కొడుకులు అంటే ఠాగూర్ తాలూకు పెద్దనాన్న తాలూకు మనవలు అనమాట. వాళ్ళు ముగ్గురు, గగనేంద్రనాథ్ ఠాగూర్, సమరేంద్రనాథ్ ఠాగూర్, అవనేంద్రనాథ్ ఠాగూర్ అని. వీళ్ళు ఆ ఎదురింట్లో ఉండేవారు. వీళ్ళల్లో అవనేంద్రనాథ్ ఠాగూర్ అన్న ఆయన మొట్టమొదట చిత్రలేఖనం మొదలుపెట్టాడు. తర్వాత ఈ గగనేంద్రనాథ్ ఠాగూర్ ఇల్లంతా చక్కబెడుతుండేవాడు, పెద్ద కొడుకు, బాధ్యతలు ఉండేవి. నెమ్మదిగా అతను కూడా అవనేంద్రనాథ్ ఠాగూర్ దారిలో ఆయన కూడా చిత్రలేఖనం మొదలుపెట్టాడు. కాబట్టి అవనీంద్రనాథ్ ఠాగూర్, గగనేంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహోన్నత చిత్రకారులు, వాళ్ళు బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ఫౌండర్స్. వాళ్ళు ఈరోజు కూడా మీరు గగనేంద్రనాథ్ ఠాగూర్ తాలూకు బొమ్మలు చూస్తే, అవనీంద్ర తాలూకు బొమ్మలు చూస్తే అదొక వేరే ప్రపంచం అది. వాళ్ళు పాశ్చాత్య చిత్రకళా ప్రభావం నుంచి భారతదేశాన్ని బయటపడేసిన వాళ్ళు. అందుకే నేను రాశాను వాళ్ళ గురించి. నిజమైన స్వాతంత్ర యోధులు అంటే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, సత్యాగ్రహం చేయలేదు, కానీ వాళ్ళు భారతదేశాన్ని, స్వతంత్ర భారతదేశాన్ని దర్శించిన వాళ్ళు భారతీయ చిత్రకళను దాన్ని రూపొందించిన వాళ్ళు జ్యోతీంద్రనాథ్ ఠాగూర్ లాంటి అసలు ఠాగూర్ల వంశంలోనే, వాళ్ళ రక్తంలోనే మ్యూజిక్ ఉంది. ఇట్లాంటి మ్యూజిషియన్స్, స్వర్ణకుమార్ లాంటి రచయిత్రి, నవలా రచయిత్రి, ఆ పెద్ద ద్విజేంద్రనాథ్ ఠాగూర్ లాగా వేదాంతి, కాంటినీను వేదాంతాన్ని సమన్వయం చేయడానికి ప్రయత్నించిన వాడు. స్వయంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే ఆయన ఉపనిషత్తులు ఏ ఆదర్శం గురించి, బ్రహ్మను గురించి మాట్లాడాయో జీవితం అంతా దాన్ని వెతుక్కుంటూ ఉన్నవాడు. ఈ వాతావరణంలో ఠాగూర్ పుట్టి పెరిగాడనంటే ఆయన మీద ఎటువంటి ప్రభావాలు ఆయన సమన్వయం చేసుకోగలిగాడో మీరు ఆలోచించండి. అటువంటి రోజుల్లో ఆయన నెమ్మదిగా తొలి కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటి కవితలు ఆయన ఆ స్కూల్ తన ఇంటి మ్యాగజైన్స్ వాటి రాసినవి కాకుండా ఆయన విద్యాపతి, చండీదాస్, మైథిలి గీతాలు ఏమున్నాయో ఆ గీతాలు చిన్నప్పటి నుంచి వినేవాడు, వైష్ణవ భక్తి గీతాలు. ఆ గీతాలు ఆయనకి ఏం నచ్చిందంటే మైథిలి కొంత అర్థమయ్యేది, కొంత అర్థమయ్యేది కాదు. ఈ కొంత అర్థమవడం, కొంత అర్థం కాకపోవడం అనేది కవిత్వం తాలూకు ప్రధానమైన శక్తి అని ఠాగూర్ నమ్మాడు. కవిత్వం అనేది పూర్తి తేటతెల్లంగా ఉండేది కాదు అని ఆయన నమ్మాడు. అర్థం కాకుండా ఉండేటువంటి ఇప్పుడు కూడా ఎక్కడైతే కవిత్వంలో ఒక మిస్టీరియస్ ఎలిమెంట్ అది శబ్దాల రూపంలో ఉంటుంది. అంటే మనం అనుకోవచ్చు కవిత్వం ప్రజలకి పూర్తిగా చేరవేశాం అనుకున్నప్పుడు కూడా మనకి ఏం అర్థమవుతుంది. మొన్న మిత్రులతో మాడుతూ ఉన్నాను నేను, ఘూకం కేక భేకం బాక అంటే ఏమర్థమైంది మనకి. దాంట్లో ఒక మన అన్ట్రాన్స్లేటబుల్, పూర్తిగా మనం కొల్లగొట్టుకొని ఒక మీనింగ్ మిగిలిపోతూనే ఉంటుంది. 50 ఏళ్ళుగా నేను ఆ కవిత్వం చదువుతున్నాను నేను. ఘూకం కేక భేకం బాక అంటే ఆ ఘూకం భేకం అనే మాటలు వెంటనే వినపడ్డంలో ఉన్నటువంటి ఆ సౌండ్ తాలూకు ఆ మిస్టీరియస్ క్వాలిటీ ఏది ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం పూర్తిగా. కవిత్వంలో ఒక ఇన్ఎక్స్ప్లెయినబుల్, ఒక అన్ట్రాన్స్లేటబుల్, ఒక పూర్తిగా తవ్వి తీయలేనటువంటి, పూర్తిగా వెల్లడి చేయలేనటువంటి గుణం ఉండాలి. అది ఆ మైథిలి కవిత్వంలో ఆకర్షించి ఏం చేసిందంటే ఆయన మొత్తానికి కొన్ని గీతాలు రాసి వాటికి భానుసింహుడు అని పేరు పెట్టుకున్నాడు. భాను అంటే సూర్యుడు కదా, భానుసింహ పదావళి అని. ఒకరోజు తన మిత్రుడు, కవిత్వం గురించి మాట్లాడే మిత్రుడితోటి, చూడు మా ఇంట్లో కదా అక్కడ ఒక బ్రహ్మ సమాజ్ గ్రంథాలయంలో వెతుకుతూ ఉంటే పాత తాళపత్రాలు కొన్ని దొరికాయి. ఆ తాళపత్రాల నుంచి కొన్ని కవితలు నేను కాపీ చేసుకున్నాను. ఇవి వైష్ణవ భక్తి గీతాలలాగే ఉన్నాయి, ఒకసారి చదివి చెప్పు ఎలా ఉంటాయో అని అడిగాడు. ఆ మిత్రుడు చదివి, అబ్బాయి ఇట్లాంటి కవితలు విద్యాపతి రాయలేదు, చండీదాస్ రాయలేదు, గొప్ప వైష్ణవ గీతాలు ఇవి, ఎక్కడ దొరికాయి కవితలు నీకు అని అడిగాట. అప్పుడు ఈయన నెమ్మదిగా చెప్పాడు, ఆ కవితలు రాసింది నేనే, ఆ భానుసుడు నేనే అంటే. అతనంట, ఓ అలాగా, అంత బాగున్నాయి అనలే, బాగానే ఉన్నాయి అన్నట్టు నేను రాసిన చెప్పిన తర్వాత. కానీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో ఒక మిత్రుడు, ఈ బెంగాల్కి చెందిన ఓ పండితుడు ఒక ఆయన పారిస్లో ఉండి పాశ్చాత్య కవిత్వాన్ని, ఫ్రెంచ్ కవిత్వాన్ని, బెంగాలీ మైథిలి భక్తి కవిత్వాన్ని తులనాత్మక పరిశోధన చేస్తూ ఆయన ఒక పిహెచ్డి తీసి ఒకటి రాస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో. ఆయనకి ఎవరో ఈ భానుసింహ పదావళి తాలూకు మ్యాన్స్క్రిప్ట్ పంపించారు. ఆ మ్యాన్స్క్రిప్ట్ పుస్తకం పంపించారు. పంపిస్తే ఆయన చదివి రాసేట,
ఈ మధ్యయుగానికి సంబంధించినటువంటి ఈ భానుసింహ పదావళి అనే గ్రంథంలో కూడా మనం ఏదో బెంగాలీ భక్తి గీతం తాలూకు శక్తి చూడవచ్చు. అంటే ఆయన ఆ భానుసింహ పదావళి అనేది చండీదాస్ విద్యాపతి తాలూకు కాలానికి చెందిన పోయిటరీ అని అనుకున్నాడు ఆయన. ఆయన పిహెచ్డి కూడా వచ్చింది చూడండి అని రాసుకున్నాడు ఠాగూర్. అలా రాసిన దానికి భానుసింహ పదావళితోటి ఠాగూర్ మొట్టమొదటిసారి ఒక ఒక ట్రూ లిటరరీ ఫిగర్గా ఆయన కవిగా ప్రవేశం చేశాడు. అయితే ఒకరోజు తండ్రికి చెప్పారు ఎవరో, పిల్లవాడు పద్యాలు రాస్తున్నాడు అని. అంటే తండ్రి ఏం చేశాడు, తన దగ్గర కూర్చోబెట్టింది, ఏది నాన్న నువ్వు రాసిన కవితలు వినిపించు అని అడిగాడు. అంటే పిల్లవాడు పాడాడు తండ్రి దగ్గర ధైర్యం తెచ్చుకుని. పాడితే విని ఆయన పెద్ద ఆయన అన్నాడంట, నేను ఒక మహారాజుని అయ్యి ఉంటే నీకు ఇనామి ఇచ్చుండేవాడిని, నేను తగిన సత్కారం చేసి ఉండేవాడిని, కానీ ఇదిగో ఈ పుస్తకం వేసుకొని డబ్బులు ఇస్తున్నాను తీసుకొని ఇచ్చాడు. దాంతో ఆయన మొట్టమొదటిసారి మొదటి కవితా సంకలం నైవేద్య అనే పుస్తకం తీసుకొచ్చాడు. నాకేమనిపిస్తుందంటే ఆ తండ్రి ఆశీస్సులు, నేను ఒక మహారాజుని అయ్యి ఉంటే నీకు సముచిత సత్కారం చేసి ఉండేవాడిని అని అన్నాడే, అది తర్వాత రోజుల్లో ఆశీర్వాదానికి నోబెల్ పురస్కారం రూపంలో ఠాగూర్ లభించింది. ప్రపంచం అంతా కూడా కవిత్వాన్ని పరవశించిందని నాకు అనిపించింది. ఆ తర్వాత ఆయన ఇట్లా ఈ జొరసంకో ఇంట్లో దాదాపుగా నాకేమనిపిస్తుందంటే ఠాగూర్ తాలూకు అందం, ఆ సౌందర్యం, కవిత్వంలో సౌందర్యం, ఆ ప్రకృతి, అది యథార్థానికి ఆయన చిన్నప్పుడు దాంట్లో పుట్టి పెరగలేదు. ఆయన చిన్నప్పుడు దాదాపుగా ఒక బందిఖానా లాంటి జొరసంకో ఇంట్లో ఆ పెద్ద మేడలో ఆ ప్యాలెస్లో పెరిగాడు ఆయన. ఆ రకంగా చూస్తే ఠాగూర్ కన్నా అది చాలా చాలా ఎన్నో వందల రెట్లు అద్భుతమైన బాల్యం నాది. నేను ఒక అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను నేను. అసలు నేను పుట్టి పెరిగిన ఊళ్ళో ఠాగూర్ పుట్టి పెరిగి ఉంటే ఆయన ఇంకా అద్భుతంగా కవిత్వం రాసి ఉండేవాడు అనమాట. ఠాగూర్ తర్వాత రోజుల్లో ఆయన 1900 ఐ థింక్ 1900లో అనుకుంటాను, ఆయన వాళ్ళకి జొరసంకో వదిలిపెట్టి వాళ్ళు శైలదాహాని ఒక ఇక్కడికి వెళ్ళారు. 1890లోనే వాళ్ళు ఆ శైలదాహన బంగ్లాదేశ్లో ఉంది, అక్కడ వాళ్ళకి ఎస్టేట్స్ ఉన్నాయి, ఎస్టేట్స్ చూసుకోవడానికి ఆయన మూవ్ అయ్యాడు. ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక ఐసీఎస్ ఆఫీసర్ కొడుకు కదా, కానీ ఆయన ఎందుకనో తన ఎస్టేట్లో చూసుకునే బాధ్యత ఈ పిల్లవాడి మీద పెట్టాడు. ఆయన కవి అవుతాడని తెలిసి కూడా ఈ పిల్లవాడి మీద బాధ్యత పెట్టాడు. ఈ బాధ్యత చూసుకోవడానికి ఆయన ఆ శైలదాహ ఆయన మూవ్ అయ్యాడు ఠాగూర్. 1890 నుంచి దాదాపుగా 1901 దాకా, అంటే 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు ఆయన ఆ అంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రాంతంలో ఆ శైలదాహలో గడపడం అనేటువంటిది ఠాగూర్ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన కాలం అన్నమాట. అక్కడ ఆయన ఆ పద్మానది ఒడ్డున ఆ పల్లెటూళ్ళల్లో ఆ గ్రామాలు చూశాడు ఆయన. వాళ్ళకి ఎస్టేట్స్ అంటే భూములు ఉండేవి, జమీందారులు కదా. ఈయన భూములు లెక్కలు చూసుకోవడం, పన్ను వసూలు చేసుకోవడం, కౌలుదారులు కష్టసుఖాలు మాట్లాడుకోవడం, వీటి గురించి ఆయన తిరగవలసి ఉండేది. ఈ తిరగడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద రవాణా సాధనం ఏమిటంటే పడవలే. అది కూడా రోడ్లు ఎక్కువ ఉండేది కదా, పైగా డెల్టా ఏరియా అది. కాబట్టి ఆయన బెంగాల్ ఆ నదులమ్మట, కోరై నది కాదు, పద్మానది అంటే గంగా నదే, అక్కడ కూడా పద్మ అంటారు. గంగాలాగా ఉండదు, పూర్తిగా ఒక సిల్టెడ్ డెల్టా నదిగా మారిపోయిన నది అనమాట. ఆ నదులమ్మట వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. తిరగడమే కదా, వాళ్ళు ఏం చేసేవారంటే ఈ కుటుంబం మొత్తం ఠాగూర్ తాలూకు భార్య, పిల్లలు, ఠాగూర్కి 5 పిల్లలు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు, ఈ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆ పడవలమ్మట పోయేవారు. అక్కడే వేసంకాలం అంటే ముఖ్యంగా శరత్కాలం నుంచి వరదలు వెనకబడిన తర్వాత అక్కడ ఇసుక నీళ్ళు బయటపడ్డాక అక్కడే చిన్న చిన్న క్యాంపింగ్ చేసుకునేవారు. అక్కడే టెంట్స్ వేసుకుని అక్కడ ఉండిపోయేవారు. 10 రోజులు 10 రోజులు 4 రోజులు ఉండిపోయేవారు. అట్లా ఆ నదీ తీరాల్లో ఆ ఇసుక తిన్నెల మీద ఆ పడవలతో వాళ్ళు ఉండడం. తర్వాత రోజుల్లో ఒక బోట్
ఆ హౌస్ పద్మాన్ పేరు పెట్టుకున్నారు, బోట్ హౌసే కట్టుకున్నారు వాళ్ళు. ఆ బోట్ హౌస్ మీద తిరుగుతుండేవారు. అది ఆయనలో ఉన్నటువంటి ఆ చిన్నప్పుడు ఆ జొరసంకో ఇంట్లో ఆ చిన్న పిల్లవాడు ఆ నౌకల తాలూకు చెప్పు చేతల్లో ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, స్కూల్ ఆయన్ని ఆకర్షించలేకపోయింది. అందుకని ట్యూటర్లు ఇంటికి వచ్చేవారు. ఆ ట్యూటర్ల తాలూకు లాటిన్ మరొకటి సంస్కృతం గ్రామరు ఇవి చదవలేనటువంటి ఈ విసిగిపోయిన దశలో ఇంకెందుకు పనికిరాడు జీవితంలో అనుకుని సరే కనీసం ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటాడని తండ్రి ఆ పని అప్పగిస్తే ఆ ఎస్టేట్ వ్యవహారాలు చూస్తున్న రోజుల్లోంచి ఆయనలోంచి ఒక అపురూపమైనటువంటి ఒక సౌందర్యారాధకుడు అన్నికన్నా ముందు. ఎందుకు అక్కడ ఆయన మొట్టమొదటిసారి ఆయన ప్రభాతాలు చూశాడు, సాయంకాలాలు చూశాడు, వెన్నెల చూశాడు, అడవులు చూశాడు, ఋతుకేల చూశాడు, ఆ వసంతకాలం చూశాడు, ఆ వర్షాకాలం చూశాడు, ఆ కాల వైశాఖి మహావర్షాలు చూశాడు, తుఫాన్లు చూశాడు, ఆ సంధ్యా సమయాలు చూశాడు, ఆ కొంగల్ని చూశాడు, నక్షత్రాలను చూశాడు. వీటన్నిటిలో కూడా ఆయన దిగంతంతాలు పిలుపునివ్వడం మొదలెట్టిందనమాట. అది యథార్థానికి అవి మనకి గీతాంజలిలో ప్రపంచం దేనికి సాక్షాత్కరించింది, ఏది సాక్షాత్కరించింది ప్రపంచం ముందు గీతాంజలి ద్వారా? ఈ అపురూపమైనటువంటి ఆయన చూసాడే ఆ 1890 నుంచి 1901 దాకా 10 ఏళ్ల పాటు. అంటే 1890 అంటే ఆయన దాదాపుగా అప్పటికి 29 ఏళ్ల వయసు ఉంటుంది. 29 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా ఈ ఈ మెచ్యూర్ 30 to 40 ఆ 30స్లో అప్పటికేంటి ఆయనకు కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా ఆయనకి అమరింది. ఏమిటి? సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం. తండ్రి 11 ఏళ్లప్పుడే చిన్నప్పుడే తను తీసుకుని హిమాలయాలు తీసుకువెళ్ళాడు. ఆ హిమాలయాల్లో దేవదారు వనాల్లో పొద్దున పూట లేపి ఆయనతో ఉపనిషత్తులు కంఠోపాఠం చేయించాడు, భగవద్గీత కంఠోపాఠం చేయించాడు. ఇవన్నీ ఈ ప్రభావాలన్నీ ఆయనలో చేరుకున్న ప్రభావాలు ఏమయ్యాయంటే ఈ 10 ఏళ్ల కాలంలో అవి పూర్తిగా వికసించడం మొదలుపెట్టాయి. అందుకని ముఖ్యంగా 1891 నుంచి 95 దాకా ఆ శైలదాహ వెళ్ళినప్పటి నుంచి మొదటి 5 ఏళ్ల కాలంలో ఆయన సాధన అని ఒక పత్రిక నడిపేవాడు. సాధన అనే పత్రిక వ్యాసాలు రాసేవాడు. దాన్ని సాధన దశ అంటారు. ఆ 5-6 ఏళ్ల కాలం అద్భుతమైన కాలం. ఠాగూర్ రాసినటువంటి కథలు, ఆయన కథల్లో దాదాపుగా సగం కథలు 5 ఏళ్ల కాలంలో రాసినవి. మీరు ఠాగూర్ రవీంద్ర కథావళి మీరు ఎవరైనా చదవకపోతే పుస్తకం లభ్యంగా ఉంది, ఆర్కైవ్లో ఉంటుంది, చదవండి. నా జీవితంలో అంత అందమైన కథలు ఏమన్నాడు చదవలేదు. ఇప్పటిదాకా ఠాగూర్ కథల్ని మించిన కథలు నేను చదవలేదని చెప్పాలి. అందులో పోస్ట్ మాస్టర్ కథ, ఆ ఒక్క కథ చాలు, జీవితం అంతా మనం ఆ కథ మనం వెన్నాడుతూ ఉంటుంది. అలాంటి పోస్ట్ మాస్టర్ లాంటి కథ ఆయన ఆ పల్లెటూరులో చూశాడు ఆయన. అంతేకాదు ఆ రోజుల్లో ఆయన తన మేనకోడలు ఇందిరాదేవికి ఆయన కొన్ని ఉత్తరాలు రాశాడు. ఇవి నాకు చాలా చిన్నప్పుడు, అంటే నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా కాకినాడలో సిఎస్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. ఒక ఆయన చాలా మంచి సాహిత్యాభిమాని, కవిత్వాభిమాని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి చాలా మంచి మిత్రుడు. ఆయన మేము పక్క పొరుగు వాళ్ళం అన్నమాట మేము. ఆయన నాకు ఒకరోజు ఈ ఠాగూర్ తాలూకు ఉత్తరాలు గ్లిమ్సెస్ ఆఫ్ బెంగాల్ అనే పుస్తకం నాకు ఆయన బహుమానం ఇచ్చాడు. నా పుట్టినరోజు బహుమానం ఇచ్చాడు. అది ఇప్పటికీ నాకు కూడా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కూడా తీసుకువెళ్ళే పుస్తకం అది ఈ ఠాగూర్ రాసిన ఉత్తరాల్లోంచి కూర్చొని చిన్న పుస్తకం. తర్వాత ఠాగూర్ తాలూకు మొత్తం ఉత్తరాలు, తన మేనకోడలు రాసిన ఉత్తరాలన్నీ కూడా ఇప్పుడు పెంగ్విన్ వాళ్ళు బుక్ తీసుకొచ్చారు. అది మీరు చదవాలి. ఎందుకంటే ఆ కాలం 1890 to 1900 ఆ 10 ఏళ్ళు ఠాగూర్ చూసినటువంటి ఆ అపురూపమైనటువంటి ప్రకృతి ఏదుందో అదంతా కూడా ఉత్తరాల్లో కనబడుతుంది. ఆ ఉత్తరాల్లో వెన్నెల కనపడుతుంది, ఆ ఉత్తరాల్లో పాటలు వినపడతాయి, ఉత్తరాల్లో మేఘాలు కనిపిస్తాయి, ఉత్తరాల్లో బలాకలు కనపడతాయి. అసలు ఆ ఉత్తరాలు చదువుతుంటే మనం బెంగాల్ పల్లెటూళ్ళకి వెళ్ళిపోతాం. నాకు ఒక డ్రీమ్ ఏంటంటే ఆ ఉత్తరాలు పట్టుకుని ఎప్పుడైనా ఆ ఉత్తరాలు రాసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ నాకు ఆ బంగ్లాదేశ్, తూర్పు బెంగాలు, పశ్చిమ బెంగాలు 2 ప్రాంతాలు కూడా తిరగాలని కోరుకుంది. నాకు ఎప్పటికైనా చూడాలి ఆ ప్రాంతం, ఆ ఉత్తరాలు పట్టుకుని. ఆ ఉత్తరాలు ఒక బషో ట్రావెలోగ్స్ ఎట్లానో ఒక ఠాగూర్ ఉత్తరాలు ఎట్లాంటో అనమాట. 1901కి ఆయన అప్పటి నుంచి ఆయన తన పోయమ్స్ ఆయన ఏం చేశాడంటే పాటలు రాయడం మొదలుపెట్టాడు. ఆ పాటల్లో ఆయన ఒక మెచ్యూర్ పోయేట్గా, అంటే నేను చెప్పాను కదా ఆయన పాటలు రాసుకోవడం అంటే ఆయన నిజంగానే పాట రాసుకున్నాడు. ఎలా రాసుకునేవాడు అంటే ఆయన రాస్తాడు ఓ పలక పట్టుకుని పొద్దున్నే కూర్చుని పొద్దున్న తెల్లవారగానే ఆయనకి ఒక రాగం
ముందేదో రాగం స్ఫురించేది. ఆకాశం నుంచి ఒక రాగం వినపడేది అనమాట. ఆవేళ ప్రభాతం బాగుందనుకో ఓ భైరవి రాగం స్ఫురించేది, లేదు మబ్బు పట్టి ఉందనుకో మల్హర్ రాగం స్ఫురించేది, లేదు చక్కటి వెన్నెల కాస్తుందనుకో ఓ చంద్రకంశ రాగం స్ఫురించేది, లేదు రాత్రి ఒక గంభీర నిషీధి ఉందనుకో ఒక దర్బారీ రాగం స్ఫురించేది, లేదు మధ్యాహ్నం పూట ఊళ్ళన్నీ నెమ్మదిగా నిద్రపోతున్నప్పుడు ఆ పొద్దున పనులకి సాయంకాలం పనులకి మధ్యలో పల్లెలు నిద్రపోతుంటాయి. ఆ నిద్రపోయే వేళ ఒక భీంపలాస రాగం అపరాహ్న రాగం స్ఫురించేది, లేదా ఒక సంధ్య వేళ ఒక నెమ్మదిగా డస్క్ పడుతుండగా ఒక పూరియా ధనశ్రీ లేదా ఒక మార్వా లాంటి రాగాలు స్ఫురించేవి. ఫస్ట్ రాగం స్ఫురించేది, రాగం నుంచి నెమ్మదిగా పాట వచ్చేది. అందుకని ఆయన రాస్తాడు గీతాంజలిలో, గాయకుడిగానే నీ సమక్షానికి నా ప్రవేశం అని తెలుసు అని. గాయకుడిగానే నీ సమక్షానికి నా ప్రవేశం. మొట్టమొదటి గాయకుడు ఆయన. ఆయన ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, అర్జెంటీనా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన పాటలు పాడమని అడిగేవారు. ఆ పాటలు విని మోహపడిపోతూ ఉండేవారు. ఒకటి గంభీరమైన విగ్రహం, ఆజానుబాహుడు, ఆయన ఒక పూర్వకాలపు ఋషీశ్వరుడిలాగా, ఒక ప్రాఫెట్ లాగా ఆ జుట్టు అట్లా రేగుతూ ఉంటే, ఆ ఒక కాషాయ రంగు సింధూర రంగు శాలువా కప్పుకుని ఒక నెత్తికి ఒక కుళ్ళాయి పెట్టుకుని ఆ మనిషి పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనుకునేవారు వాళ్ళు ఎక్కడైనా కూడా. ఒకరోజు ఈయన ఇంగ్లాండ్లో ఒక సాహిత్య సమావేశం చిన్న గోష్ఠిలో ఈయన మాట్లాడుతూ ఉంటే ఆ గోష్ఠిలో బెర్నాడ్ షా కూడా ఉన్నట్ట. ఆ మొత్తం గోష్ఠిలో అందరూ మాట్లాడారు కానీ బెర్నాడ్ షా ఒక మాట బెర్నాడ్ షా అంటే ఏమిటి? బెర్నాడ్ షా అంటే ఆయన కింగ్ ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్. బెర్నాడ్ షా బతుకున్న రోజుల్లో బెర్నాడ్ షా ఏమంటారని చూసేవారు మొత్తం ఇంగ్లీష్ ప్రపంచం అంతా కూడా. రాజు ఏమంటాడు, రాణి ఏమంటుందని కాదు. అట్లాంటి బెర్నాడ్ షా ఒక్క మాట మాట్లాడలేదుట. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిత్రులు అన్నారట, బెర్నాడ్ షా ఒక్క మాట కూడా మాడకుండా ఉండే సమావేశం మేము చూస్తే ఇదే మొదటిసారి. అంటే ఠాగూర్ సమక్షంలో అతను నోరు విప్పలేదు. అతను బెర్నాడ్ షా అనేవాడు వక్త, చమత్కారి. ఆయన మాటలు వినడం కోసం బ్రిటిష్ సమాజం పోటీ పడేది, తొక్కిసలాడేది. అలాంటి వాడు ఠాగూర్ సమక్షంలో ఒక మాట మాడకపోగా తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక సమావేశంలో కలుసుకున్నప్పుడు ఈయన మీటింగ్ అయిపోయాక ఠాగూర్ బయటకు వస్తుండగా చేయి పట్టుకు వెనక్కి లాగి, నేను బెర్నాడ్ షా నన్ను గుర్తుపట్టలేదా మీరు అని అడిగి వెళ్ళిపోయాడు ఆయన. ఒక మాట అంతే. ఇలాంటి ఇలా ఇలా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయనలో ఏం చూశారు? ఆయనలో అందం చూడలేదు వాళ్ళు. ఆ ఇంగ్లీష్ పోయిటరీ కాదు. ఆయన ఆ 1890 నుంచి 1900 దాకా 10 ఏళ్ల పాటు ఆ బెంగాల్, ఆ ప్రాచ్య ప్రపంచం, ప్రాచ్య భారతదేశం, ఆ గంగానది, ఆ సుందరవనాలు, ఆ తీరం, ఆ సముద్ర తీరం, ఆ ఉదయాస్తమయాలు, వాటన్నిటి ద్వారా ఆయన ఏ భగవత్ సందేశం ఆయన విన్నాడో అవి రాసిందే సింక్లేయర్. ఆ డివైన్ ఒక ప్యూరిటీలో, ఒక అత్యంత నిర్మలమైనటువంటి, ఇంద్రియ లోలత్వం లేనటువంటి, ఇంద్రియ సంపర్కం లేనటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక ప్రపంచాన్ని చూశాడు. ఆ ప్రపంచాన్ని యూరప్ చూసింది. అందుకనే వాళ్ళు గిల్బర్ట్ ముర్రే ఒక అద్భుతమైనటువంటి ఒక టాలెస్ట్ గ్రీక్ పండితుడు. ఆయన గ్రీక్ సోఫోక్లిస్ని, యూరిపిడస్ లాంటి వాళ్ళని అనువాదం చేసినవాడు. ఆయన ఠాగూర్ని కలవడానికి ఉత్సాహపడేవాడు, ఠాగూర్ దగ్గర వచ్చేవాడు. బెట్రాన్ రస్సెల్ వచ్చేవాడు ఠాగూర్ దగ్గరికి. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేవారు. ఠాగూర్ ఒక మాట మాడితే బాగుండు అనుకునేవారు వాళ్ళు. ఏమిటి చూశారు వాళ్ళు ఠాగూర్లో అంటే, ఎప్పటికి ఇది 1912 నాటికి. ఆ తర్వాత ఠాగూర్ ఇంకా 30 ఏళ్ళు బతికాడు ఆయన. ఆ తర్వాత చాలా జీవితం జీవించాడు. 1912 నాటికే ఠాగూర్లో అంటే ఠాగూర్కి నోబెల్ ప్రైజు ఆయనకి 53వ ఏట, 52వ ఏట, 53వ ఏట వచ్చింది ఆయనకి. అప్పటికే ఠాగూర్ జీవితంలో ఎంత చూడాలని చూశాడు, దర్శనం లభించింది ఆయనకి. ఆ దర్శనం మన గీతాంజలిలో కనిపిస్తుంది. అది ఆ అపురూపమైన కాలం ఏదుందో అదంతా కూడా ఆయన పాటల్లో రాశాడు. తర్వాత ఏం చేశాడంటే 1912 నుంచి ఆయన తన గీతాలని గీత రూపంలో ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం కష్టమని ఆయన వాటిని ఒక ప్రోజ్ పోయం స్టైల్లో ఆయన అనువాదం చేశాడు. అట్లా చేసిన మొట్టమొదటి అనువాదం గీతాంజలి. ఆ ప్రోజ్ ఫార్మేట్ ఏది సెలెక్ట్ చేస్తున్నాడు ఆయన, అది అప్రాప్రియేట్ ఫార్మేట్. ఆయన చేసిన విధానం ఏదైతే ఉందో అది, దాంట్లో ఇంగ్లీషు ఇడియమేటిక్ తప్పులు ఉన్నాయని అన్నారు చాలామంది. ఫైన్, అది విషయం కాదు. ఆ ఇడియంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ అప్పటికి సాంగ్స్ మాత్రమే తెలిసిన పాశ్చాత్య సమాజానికి సాంగ్స్ రాసిన కవులు ఏనాటి కవులు వాడు, 2000 ఏళ్ల కిందటి కవులు. అటువంటి కవిత్వంతో సమానమైన కవిత్వం ఒకటి రాసిన వాడు తమ మధ్య రక్తమాంసాలతో కనబడ్డం అన్నది, సశరీరధారిగా కనబడ్డం అన్నది ఆ యూరోపియన్ సమాజాన్ని, ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతి కలిగించిందనమాట.
1912లో ఆయన గీతాంజలి అనువాదం చేశాడు. తర్వాత 1913లో గార్డనర్ అనువాదం చేశాడు, ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకున్నాడు. తర్వాత 1913లో క్రిసెంటమును అనువాదం చేశాడు. ఫ్రూట్ గ్యాదరింగ్ 1916లో వచ్చింది. లవర్స్ గిఫ్ట్ అండ్ క్రాసింగ్ 1918లో వచ్చింది. ఫిజిటివ్ 1921లో వచ్చింది. ఇవి కాక కలెక్టెడ్ పోయమ్స్ అని 1936లో వచ్చింది. పోయమ్స్ అని మళ్ళీ ఆయన జీవితకాలం 1942లో వచ్చింది. ఇందులో గీతాంజలి అందరికీ తెలుసు, గీతాంజలి చదవనవాడు మీలో ఎవరు ఉండరు. కానీ గీతాంజలి కాక ఈ పుస్తకాలు గార్డెనర్ కానీ, ఫ్రూట్ గ్యాదరింగ్ కానీ, క్రిసెంట్ మూన్ కానీ, ఇవన్నీ కూడా వేటికి అవి చాలా చాలా విలువైన పుస్తకాలు. నేను 1995లో నేను ఢిల్లీలో ఒక ఎడ్యుకేషన్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు మా పిల్లవాడు మా ప్రమోద్ పుట్టి ఒక ఏడాది అవుతుంది, ఏడాది పిల్లవాడు. నేను 1995లో ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక డైట్ లెక్చరర్ ప్రిన్సిపాల్ కూడా నాతో పాటు ట్రైనింగ్కి వచ్చాడు, ఆయన కేరళ నుంచి. మేము సాయంకాలం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా గెస్ట్ హౌస్లో కూర్చొని సాయంకాలం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆయన అడిగాడు, మీరేంటి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటే చెప్పా, ఇట్లా మా పిల్లలంటే మా పిల్లవాడు పుట్టాడు, ఏడాది పిల్లవాడు అంటే ఆయన అన్నాడు, మీరు క్రిసెంట్ మూన్ చదివారా అని అడిగాడు. నేను చదవలే అప్పటికి. ఆయన అన్నాడు, అరే నీ ఇంట్లో ఏడాది పిల్లవాడు ఉన్నంటే క్రిసెంట్ మూన్ చదవాలి కదా నువ్వు, మరి ఎప్పుడు చదువుతావు ఇంకా అన్నాడు. నేను అవశ్యం వెనక్కి రాగానే క్రిసెంట్ మూన్ చదివాను. నేను క్రిసెంట్ మూన్ కూడా తెలుగులోకి అనువాదం వచ్చింది, నెలవంక అని అనువాదం చేశారు. నాకు తెలిసి రత్నమాల గారు అనువాదం చేశారు. ఇంకా 2-3 అనువాదాలు, చాలా చక్కటి అనువాదాలు వచ్చాయి. ఆ క్రిసెంట్ మూన్ ఒక్కదాని గురించి మనం ఆడుకోవచ్చు. ఇంకా ఫ్రూట్ గ్యాదరింగ్ అత్యద్భుతమైన పుస్తకం. ఈ లవర్స్ గిఫ్ట్ని చెలంగారు ఖాన్ చేశారు, క్రాసింగ్ని ఉత్తరణాన్ని చేశారు. ఇవి కాక మరొక 2 సంపుటాలైన చీనా జపాన్ యాత్రలో చేసి వచ్చిన తర్వాత స్ట్రే బర్డ్స్ అని ఒక సంకలనము, ఫైర్ ఫ్లైస్ అని ఒక సంకలనం తీసుకొచ్చాడు ఆయన. ఆ స్ట్రే బర్డ్స్ అన్నాన్ని 10 ఏళ్ల కిందట బొలోజ్ బాబా గారు స్వేచ్ఛా విహంగాలు అని తెలుగు చేశాడు ఆయన. దాన్ని ముందు మాట రాయమంటే ముందు మాట కూడా రాశాను నేను దానికి. ఆ స్ట్రే బర్డ్స్ ఎంత ఆశ్చర్యం అంటే, నేను ఈ మధ్య ఒక 5-6 నెలల కిందట మోడర్న్ చైనీస్ లిటరేచర్, మోడర్న్ చైనీస్ పొయిటరీ గురించి చదువుతూ ఉంటే స్ట్రే బర్డ్స్ చైనీస్ పొయిటరీలో ఒక విప్లవం తెచ్చిందని అర్థమైంది నాకు. అదొక పెద్ద శాఖ. టాగోరియన్స్ చైనీస్ పొయిటరీలో, మోడర్న్ చైనీస్ పొయిటరీలో. మనమేమి ఇక్కడ కూర్చుని చైనా వాళ్ళ దారిలో మనం ఆధునిక తెలుగు కవిత్వాన్ని తీసుకెళ్తాం మనం అనుకుంటూ ఉంటే, మనం అనుకుంటున్న సమయంలో చైనా వాళ్ళు, ఆధునిక చైనా కవులు టాగోర్ను చదివి వాళ్ళు ఒక ప్రత్యేకమైన శాఖని ప్రారంభించుకున్నారు. అట్లానే మొట్టమొదటిసారి ఆయన భారతదేశానికి హైకు గురించి మాట్లాడిన మొట్టమొదటి కవి ఆయన. అలాగనే ఆయన హైకూలు రాయలేదు. ఆయన స్ట్రే బర్డ్స్ కానీ ఫైర్ ఫ్లైస్ కానీ ఆయన చాలా క్లియర్గా ఎఫారిజమ్స్ లాగా రాశాడు తప్ప హైకులాగా రాయాలని ప్రయత్నించారు. కానీ మొదటిసారిగా హైకు గురించి భారతదేశంలో మాట్లాడిన మొదటి కవి ఎవరన్నా ఉంటే అది టాగూర్. తర్వాత తెలుగులో కట్టమంచి రామలింగారెడ్డి గారు మాట్లాడారు. అది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి సప్తశతి సారం పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆయన హైకు గురించి మాట్లాడాడు. తెలుగులో మొట్టమొదటిసారి హైకు గురించి మాట్లాడినవాడు రామలింగారెడ్డి. భారతదేశంలో హైకు గురించి మాట్లాడిన మొదటి కవి ఠాగూర్. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఒకాకురో కకుజో అని ఆయన అవనీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వచ్చి ఆయన ప్రాచ్య చిత్రకళ గురించి, జపనీస్ ఈస్టిక్స్ గురించి వీళ్ళకి పరిచయం చేశాడు. ఈ పుస్తకాలు ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఈ పుస్తకాలకి ముఖ్యంగా నేను చెప్పిన ఈ పుస్తకాలన్నీ, ఈ ఫైర్ ఫ్లైస్ను, తర్వాత స్ట్రే బర్డ్స్ తప్ప, స్ట్రే బర్డ్స్కి బొల్లోజ్ బాబా గారు చేశారు. మినుగురులను కూడా ఫైర్ ప్లేస్ తెలుగులో అనువాదం వచ్చాయి. తక్కినవన్నీ కూడా తెలంగాణ అనువాదాలు ఉన్నాయి, అద్భుతమైన అనువాదాలు. ఈ అనువాదాల గురించి మనం మాట్లాడుకోవాలి, అనువాదాల్లో ఉన్నటువంటి కవిత్వం గురించి మాట్లాడుకోవాలి. యథార్థానికి ఈరోజు నేను గార్డెనర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే గార్డెనర్ గీతాంజలి అనువాదం చేసిన వెంటనే, గీతాంజలి 1912లో అనువాదం చేస్తే ఠాగూర్, గార్డెనర్ 1913లో చేశాడు. గార్డెనర్ తాలూకు విశేషం ఏమిటంటే ఇందులో మిస్టిసిజం కానీ లేదా రిలీజియన్ కానీ అవేమీ సంబంధం లేనటువంటి ఒక అత్యంత మానవీయమైనటువంటి ప్రేమ కవిత్వాన్ని ఇందులో తీసుకొచ్చాడు. అందుకనే ఆ గీతాంజలిలో నాకు క్రిస్టియన్ మిస్టిసిజం దాటినటువంటి మిస్టిసిజం కనబడిందని రాసిన మే సింక్లేరే ఆమె గార్డెన్ గురించి ఏమందంటే, ఇది అత్యద్భుతమైనటువంటి మోడర్న్ సెక్యులర్ లవ్ పోయిటరీ, మోడర్న్ సెక్యులర్ లవ్ పోయిటరీ అంది గార్డెన్ అండి. ఆమె సెక్యులర్ లవ్ పోయిటరీ. గీతాంజలి అంతా కూడా స్పిరిచువల్ లవ్ పోయిటరీ. దట్ వాజ్ లవ్ బిట్వీన్ భగవంతుడికిను కవికి మధ్య ప్రేమ కవిత్వం అది. పొద్దున్నే నువ్వు వెళ్ళిపోయావు, ఏ కానుక వదిలిపెట్టి వెళ్ళావా అని చూస్తే ఆ పక్క మీద
నువ్వు వదిలిపెట్టిన ఖడ్గం ఉందని రాశాడు. ఆ కవిత్వం ఆ ప్రేమ కవిత్వం అది. కానీ గార్డెనర్లో ఉన్నటువంటి ప్రేమ కవిత్వం ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ కవిత్వం. అందులో కూడా ముఖ్యంగా అదొక అపురూపమైన ప్రపంచం అది. దాని గురించి మాట్లాడదామని అనుకున్నాను, కానీ ఠాగూర్ గురించిన చాలా విషయాలు చెప్పుకోవడంలోనే కాలం గడిచిపోయింది. నేను ఈలోపు మీరు చదివితే వచ్చే శుక్రవారం మనం వనమాలి గార్డెనర్కి తెలంగాణ చేసిన అనువాదం వనమాలి 85 కవితలవి. 85 కవితలు ప్రధానంగా గీతాంజలి కన్నా గార్డెనర్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే గీతాంజలిలో ఉన్నటువంటి పోయమ్స్ ఠాగూరు గీతాంజలి అనే పేరు మీద ఒక బెంగాలీ సంకలనం ఉంది. అది కాకుండా ఆయన మరొక 3-4 సంకలనాల్లోంచి ఖేయాని, బలాకాని, నైవేద్యాని ఇలాంటి సంకలనాల్లోంచి తీసుకున్న కవితల్లోంచి గీతాంజలి ఎంపిక చేస్తున్నాడు 103 కవితలు. కానీ గీతాంజలిలో ఉన్న కవితలు ఠాగూర్ జీవితంలో ఒక 10 ఏళ్ల కాలంలో రాసిన కవితలు. కానీ గార్డెనర్లో వనమాల్లో రాసిన కవితలు 30 ఏళ్ల కాలంలో రాసిన కవితలు. ముఖ్యంగా క్షణిక అనే ఒక సంకలనంలోంచి ఆయన తీసుకున్నాడు కాక కడి ఓ కోమలని, మానసి అని, తర్వాత మాయార్ ఖేలా, ఇవన్నీ కూడా ఠాగూర్ తాలూకు ఎల్లియర్ పోయిటరీ. ఆ ఎల్లియర్ పోయిటరీకి సంబంధించినటువంటిది 30 ఏళ్ల కాలంలో దాదాపుగా ఎప్పటి నుంచి అంటే 1888 నుంచి అంటే తొలి కవిత్వం, ఠాగూర్ తాలూకు తొలి కవిత్వం నుంచి ఆయన బెస్ట్ పోయిమ్స్ అనుకున్నవి ఎంపిక చేసి గార్డెనర్లో తీసుకొచ్చాడు. గార్డెనర్ తాలూకు అనువాదంలో గీతాంజలి అనువాదంలో చూపించినంత ప్రతిభ లేదని, ఆయన చాలా చోట్ల అనువాదాన్ని ఆయన హెపజాడ్గా చేశాడని, తొందరపాటుతో చేశాడని ఠాగూర్ అభిమానులు చాలామంది అన్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎజ్రా పౌండ్ లాంటి వాడు ఏమన్నాడంటే గార్డెనర్ చదివి ఠాగూర్ ఏదో ఒక మోరలిస్ట్ అనేటటువంటి భ్రాంతి నుంచి నన్ను ఈ పుస్తకం బయటపడేసింది అన్నాడు. ఎందుకు ఎజ్రా పౌండ్ పేరు పదే చెప్తున్నాడు? ఎజ్రా పౌండ్ మనకి ప్రవక్త. ఎజ్రా పౌండ్ ఇలియట్ తోటి మనం ఆధునిక కవితలో ప్రవేశించామని నమ్ముతున్నాం. అట్లాంటి ఎజ్రా పౌండ్ ఠాగూర్ మొట్టమొదటిసారి కవిత్వం చదివినప్పుడు ఆ సమావేశంలో ఉండడమే కాకుండా లైఫ్ లాంగ్ ఠాగూర్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. అతను ఏమనంటే గార్డెనర్ని ఈ చదివిన తర్వాత ఠాగూర్ ఒక నీతి బోధకుడు, ఏదో ఒక శుష్క నీతి బోధకుడు అనే భ్రమేదాన్ని ఉంటే బయటపడండి అన్నాడు ఆయన. అటువంటి ఒక అద్భుతమైన లౌకిక ప్రేమ కవిత్వం, మోడర్న్ సెక్యులర్ పోయిటరీ, లవ్ పోయిటరీ, దాని గురించి ఆ వనమాలి గురించి మాట్లాడదాము ఈరోజు నేను కూర్చున్నాను. కానీ ఈ ఇంతసేపు ఠాగూర్ గురించిన వివరాలు మీతో పంచుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 వారాలు ఠాగూర్ కవిత్వంలో గడుపుదాం మనం. మీ దగ్గర చలంగారి పుస్తకం దొరుకుతుంది, తీసుకోండి, చదవండి. అది ఒక అపురూపమైనటువంటి ప్రపంచం అది. ఈరోజు మనకు కనబడని ప్రపంచం అది. ఆ పల్లెలు, ఆ మధ్యాహ్నాలు, ఆ సాయంకాలాలు, ఆ ఇళ్ల కప్పుల మించి వంటలు మొదలుపెట్టినప్పుడు ఇళ్ల కప్పుల మించి పైకి రేగే పొగ, ఆ చెట్ల మీద గోడ కట్టుకునేటువంటి కొంగలు, ఆ సాయంకాలాలు ఇళ్లకు వచ్చే గోధూళి, ఒక అపురూపమైన సంస్కృత కవిత్వం కృష్ణకర్ణామృతంలో, గాథాసప్తశతిలో, ఓ సంగం పొయిట్రీలో మనకి ఎటువంటి పల్లెలు కనిపిస్తాయో అటువంటి పల్లెలు, ఆ తమాల వృక్షాల ఛాయలో పిల్లంగో ఊదుకునే కృష్ణుడి గురించిన ఆ అపురూప దర్శనాన్ని ఏ కృష్ణ భక్తి కవులు పాడుకున్నారో అది, ఏ సూఫీ దర్శనాన్ని కబీరు, జలాలుద్దీన్ రూమీ లాంటి వాళ్ళు వినిపించారో అది, ఇటువంటి సకల సన్మార్గాల సమ్యక్ సంగమస్థలి అన్నడే బైరాగి, అటువంటి సకల సన్మార్గాల సమ్యక్ సంగమస్థలిగా ఠాగూర్ కవిత్వం రూపొందింది. ఇది కాలానికి, సాహిత్య చరిత్రకి, ట్రెండ్కి, ఫ్యాషన్కి అతీతమైన కవిత్వం. ఇది ఒక త్రివేణి సంగమం లాంటిది. గంగానదిలో ఎప్పుడు స్నానం చేసినా గంగానదిలో ఆ స్నానం పుణ్యస్నానమే. అది వానాకాలం చేసావా, పుష్కరాలు చేసావా, కుంభమేళలో చేసావా అన్నది కాదు. గంగ ఎప్పుడూ గంగనే. ఠాగూర్ కవిత్వం కూడా ఎప్పుడైనా ఠాగూర్ కవిత్వమే. నేను సెలవు తీసుకుంటూ మీ చినవీరభద్రుడు. వచ్చే శుక్రవారం మనం వనమాలి కవిత్వం గురించి ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు.